వారు రాసే మాటలకి తిరుగులేదు, వారు రాసే కథలకి ఎదురులేదు. వారి మాటల్లో అర్థం ఉంటుంది, కథల్లో పరమార్థం ఉంటుంది. వారి రచనల్లో నవ్వులుంటాయి, హాస్యపు గుడికలుంటాయి, కొత్త కొత్త ప్రయోగాలు ఉంటాయి. మనం రోజు దైనందిన జీవితంలో వాడే ఊతపదాలు చాలా వారే సృష్టించారు. వారి కథల్లో రచనల్లో జీవితమే ఉంటుంది. అందుకే వారు 100కి పైగా సూపర్ హిట్ సినిమాలకి జీవం పోస్తూ చాలామంది దర్శకులకి లైఫ్ ఇచ్చిన గొప్ప రచయిత, అందరికీ సుపరిచితులు శ్రీ దివాకర్ బాబు గారు. సరే, 5 ఏళ్లప్పుడు మొదలు పెట్టారా అని అడగాలనిపిస్తోంది మీరు రాయడం. అసలు ఈ అష్టావధానం అనే అవధానం ప్రక్రియ, అవును, అది కనిపెట్టింది మా తాతగారి. ఒక మాట అంటారు సార్, పింగళి గారి తర్వాత అంటే వారి శైలిలో అంత అన్ని జానర్స్ రాసిన వ్యక్తుల్లో చాలా కొద్దిమంది రచయితలు ఉన్నారని. చాలా ఉత్పదాలు రాశాను నేను. అబ్బదబ్బ జబ్బ, అవును, ఎందుకు ఏమిటి ఎలా, వీటికంతటికి ఎలా సార్ స్ఫూర్తి మీకు? అంటే ఈ సన్నివేశాలు చెప్తారా దర్శకులు మీకు మామూలుగా? చంద్రుడు వెన్నులిచ్చేది మనందరి కోసం ఇస్తాడు, నీ కోసం నా కోసం కాదు, సూర్యుడు అంతే. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలను రాస్తారు. ఒక ఆత్రేయ ఏం రాశాడు తెలుసానండి, అదవల్లారా ఎవరులండి. ఆత్రేయ గారు మాత్రమే రాయగలరు, మీరు మాత్రమే అది పసిగట్టుంటారు. మరోవైపు విశ్వనాథ్ గారితో మీరు పనిచేశారు. నేను ఇంతమందిని చూశానండి కథలు చెప్పేవాళ్ళని ఇండస్ట్రీలో. విశ్వనాథ్ గారు లాగా కథ చెప్పేవాళ్ళని చూడలేదు. శుభలగ్నం సినిమా సార్, ఆ క్యారెక్టర్స్ రాస్తున్నప్పుడు ఆమెని క్యారెక్టర్ నెగిటివ్గా రాయలేరు, కానీ నెగిటివ్ క్యారెక్టరే. నా భర్త కారులో తిరగాలి, నా పిల్లల కారులో తిరగాలి, అక్కడ ఎక్కడా కూడా అమ్మాయి. కృష్ణారెడ్డి గారి సినిమాలన్నింటిలో ఒక సందేశం ఉంటుంది కదా సార్. ప్రతి సినిమాలో ఉంటుంది. కృష్ణారెడ్డి గారు అంటారండి మీరు ప్రత్యేకంగా. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు అయితే లేవు సార్. ఒకప్పుడు ఒక టైంలో బహుశా మీరు అనేది రైటే, కథని కెమెరాకి చెప్పేవాళ్ళు. ఇప్పుడు కెమెరా కథ చెప్తోంది. బా, టెక్నాలజీ అంత డెవలప్ అయింది. గుమ్మడి గారికి ఒక డైలాగ్ చెప్తుంటే నోరు తిరగట్లేదు. ఇప్పుడు వచ్చి మారుద్దాం అంటారేంటి మీరు చెప్పలేదు, చెప్పాలి ఇంకోళ్ళు వస్తారు. అంత నిబద్ధత ఉండేది. ఇవాళ కానీ ప్రతి ఋషి ముందు రౌడీగా ఉండుంటాడు కదా సార్, అప్పుడే నిజంగా ఋషి అవుతాడు. అందుకని ఋషి అయిపోయిన రౌడీ అన్నాడు ఆయన. మీరు ఐ లవ్ యూ అనే కాన్సెప్ట్ నమ్ముతారా సార్ యాజ్ రచయితగా? పెళ్ళైనది. ఓహో, ఇది సీక్రెట్. లేకపోతే ఆవిడే ఎందుకు నిలబడారు సార్ ఆ రోజు స్టేషన్లో? చెప్పండి, అది సింబాలిక్ కాకపోతే చెప్పండి, ఇకపై మీ పెట్టె నేనే చూసుకుంటా అని. అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. వారు రాసే మాటలకి తిరుగులేదు, వారు రాసే కథలకి ఎదురులేదు. వారి మాటల్లో అర్థం ఉంటుంది, కథల్లో పరమార్థం ఉంటుంది. వారి రచనల్లో నవ్వులుంటాయి, హాస్యపు గుడికలుంటాయి, కొత్త కొత్త ప్రయోగాలు ఉంటాయి. మనం రోజు దైనందిన జీవితంలో వాడే ఊతపదాలు చాలా వారే సృష్టించారు. క్లుప్తంగా చెప్పాలంటే వారి కథల్లో రచనల్లో జీవితమే ఉంటుంది. అందుకే వారు 100కి పైగా సూపర్ హిట్ సినిమాలకి జీవం పోస్తూ చాలామంది దర్శకులకి లైఫ్ ఇచ్చిన గొప్ప రచయిత, అందరికీ సుపరిచితులు శ్రీ దివాకర్ బాబు గారు. వారి ప్రయాణం ఎలా మొదలైంది, మరి కలంతో రాయడం, మనసుతో రాయడం, ఈ రెండింటికి తేడా ఏమిటి తెలుసుకుందాం వారితో మాట్లాడుతూ. నమస్కారం సార్. నమస్కారం. చాలా అదృష్టం మీతో ఇలా ఇవాళ మాట్లాడడం. ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకునే ప్రయత్నం సార్ ఇవాళ. అదే ఎందుకు, ఏమిటి, ఎలా, అంతే. మీ జీవితం మొదలైంది ఐ థింక్, మీ రచనా జీవితం 70వ దశకంలో. 74. ఈ సంవత్సరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మీతో ఇంటర్వ్యూ. అంతే సార్. సరే, 5 ఏళ్లప్పుడు మొదలు పెట్టారా అని అడగాలనిపిస్తోంది మీరు రాయడం. ఎందుకంటే మీకు ఎన్నేళ్ళు ఉంటే మీరు 50 సంవత్సరాల రచనా జీవితమే ఉంది. మా ఇంట్లోనే ఏమంటారు చూడండి, అది సినిమా డైలాగ్ లాగా బ్లడ్లోనే ఉంది. బ్లడ్లోనే ఉంది. అంటే మా నాయనమ్మ గారు పొద్దున్న లేచి కృష్ణారామ అనుకోవడం లేదు ఆవిడికి. పొద్దున్న న్యూస్ పేపర్ చూడటం, ఏ అకేషన్ అయినా కూడా పాటలు రాయటం. ఆ అకేషన్కి కాఫీ మీద, టీ మీద, వీటి మీద కూడా పాటలు రాసేవాళ్ళు ఆవిడ. అట్లా ఆవిడ రచయిత్రి. మా నాన్నగారు ఆయన ఎంఏ, ఎల్ఎల్బి, బీకామ్, బిఎడ్. సో ఆయన రైటరు, ఆయన యాక్టరు. అంతకుముందు చాలామంది ఉన్నారు వంశంలో. అస్సలు ఏంటంటే అసలు ఈ అష్టావధానం అనే అవధానం ప్రక్రియ,
అవును. అది కనిపెట్టింది మా తాతగారే. అది కనిపెట్టింది మా తాతగారు, కనిపెట్టింది మాడభూషి వెంకటాచారి గారు. అంటే మా తాతగారు అంటే ఇమ్మీడియట్ తాతగారు కాదు, ముత్తాత గారు. ముత్తాతగారు. అంటే ఆయన ఉన్న బిల్డింగ్ కూడా గుంటూరులో నేను చూశాను. యాక్చువల్ న్యూజిబోర్డ్ సంస్థానంలో ఉండేవారు ఆయన. ఆయన ఫస్ట్ అసలు అవధానం అనేది కనిపెట్టింది. కాబట్టి ఏంటంటే బ్లడ్లోనే ఉంది రచన అన్నది. దానితో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నాటకాలు వేయటం, ఆ నాటకాలకి వెళ్ళటం వల్ల పౌరాణిక సంబంధితమైన సబ్జెక్టులు అవగాహనకు వచ్చాయి. కృష్ణుడు అనేవాడు ఉంటాడు, భీముడు అనేవాడు ఉంటాడు, ఈ పాత్రలు ఇవి, ఈ కథలు ఇవి అని చిన్నప్పుడే ఆ కథలు తెలిసాయి. ఆ తర్వాత అట్లా నెమ్మదిగా యాక్టింగ్లో ఇది చిన్న చిన్న నాటికల్లో వాటిలో వేషాలు వేస్తూ కాలేజీల్లో డ్రామాల్లో యాక్ట్ చేసి తర్వాత తెలియకుండానే రచయిత అయ్యా. అది ఎందుకు అయ్యానో తెలియదు. ఇది ఒక చాలా పెద్ద విస్తారమైన అంశం కదా సార్. నాటకాలు అంటే మీరు నటించవచ్చు, నాటకాలు రాయొచ్చు, పాటలు రాయొచ్చు, మాటలు ఏదైనా చేయొచ్చు. ఇందులో ఇది నేను చేయబోయే పని అనే ఒక క్లారిటీ, ఒక స్పష్టత ఎప్పుడు వచ్చింది మీకు? మంచి ప్రశ్న అడిగారు. నేను బేసికల్గా యాక్టర్, తర్వాత డైరెక్టర్ నాటకాల్లో. అది చేసిన తర్వాత మనకి ఎవరిస్తారు కొత్త నాటకాలు? అప్పటికి లబ్ధ ప్రతిష్ఠులైన నాటక రచయితలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మంచి టీములకి ఇస్తారు, పెద్ద టీములకి. మనకెవరు? సో మనకే మనం ఏదో ఒకటి రాసుకోవాలి అంటే అది ఈ లోపల ఎవరో అడగటం రాయటం జరిగాయి అనుకోండి. నేనే డైరెక్ట్ చేసేవాడిని, నేనే యాక్ట్ చేసేవాడిని, కాంపిటీషన్స్కి వెళ్ళేవాళ్ళం. అయితే ఏమైందంటే నేను బ్యాంకులో ఉద్యోగం, నాకు ట్రాన్స్ఫర్లు ఉండేవి. ఇక్కడ టీంను ఫామ్ చేసి అంతా తయారైన తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యేది. నేను వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోతే మళ్ళీ ఈ టీంలో నా క్యారెక్టర్ కోసం వాడిని ఎత్తుక్కోవాలి, మళ్ళీ మొదలు పెట్టాలి. సో ఇట్లా కాదురా, సో యాక్టింగ్కి స్వస్తి అని చెప్పేశారా? అయ్యో, డైరెక్షన్ స్వస్తి వద్దు. ఇంకోటి మూడోది ఏంటి, రచన. దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో మన ఉద్యోగం అనుకుంటుంది, మన ఫ్రీ టైంలో రాసుకోవచ్చు, సెలవులు పెట్టక్కర్లేదు అనే ప్రాసెస్లో రచనలో ఫిక్స్ అయ్యాను. అగ్రిమెంట్ మీ జీవితంతో, నాకు సంపాదన ఆగకూడదు, ఎందుకంటే ఇంకా దప్పలు మరి లేదు. అవును, కరెక్ట్. బ్యాంక్ ఉద్యోగం తప్ప వెనకాల వీపు, ఈ రెండు తప్ప ఇంకేం లేవు. సో ఏం చేయాలి? కానీ ఇది ఆగట్లేదు, రచన ప్రవాహం అనేది లోపల నుంచి వచ్చేది ఆగట్లా. సో బ్యాంక్ ఉద్యోగం అయితే సాయంత్రం ఇంటికి వస్తాం, ఇంటికి వచ్చాక రాసుకోవచ్చు, రాయటం కోసం సెలవు పెట్టక్కర్లా. అవును అవును. అందువల్ల అట్లా ఆ రచనలో ఫిక్స్ అయిపోయి నాటికలు రాయటం, నాటకాల్లో పేరు రావడం, నాటకాల్లో పేరు వచ్చిన తర్వాత సినిమా వాళ్ళు పిలవటం, అలా జరిగింది. ఒక మాట అంటారు సార్, పింగళి గారి తర్వాత అంటే వారి శైలిలో అన్ని జానర్స్ రాసిన వ్యక్తుల్లో చాలా కొద్దిమంది రచయితలు ఉన్నారని. నేను చాలా రాశాను. మీరు వారిలో ఒకరు, బహుశా మీరు మాత్రమే ఉన్నారనిపిస్తుంది. ఏమో, అది కూడా కరెక్ట్ ఏమో అయి ఉండొచ్చు కూడా. చాలా ఉత్పదాలు రాశాను నేను. అబ్బదబ్బ జబ్బ, అవును, ఎందుకు, ఏమిటి, ఎలా, ఏమిటో, శుభలగ్నం, అవును, రంగు పడుద్ది, ఘటోత్కచుడు, హిమక్రీములు, అది చాలా ఎంత పెద్ద హిట్ ఆ సినిమా, యమలీల. అవును. చిరంజీవి గారికి ఏదో రాశాను ఒకటి, లెంగ్త్ తగ్గించని ఒకటి రాశాను ఒకటి, తర్వాత ఇంకోటి డిసైడ్ చేస్తాను ఒకటి. బాగా ఈ విశేషం ఏంటంటే సార్, ఈ ఊతపదాలు మామూలుగా మేము అందరం మాట్లాడుకునే ఊతపదాలు, ఏమిటో అనుకుంటూ వెళ్తాం, ఏమిటో. అది ఇంకోటి, ఇది ఎందుకు, ఏమిటి, ఎలా, వీటికంతటికి ఎలా సార్ స్ఫూర్తి మీకు? అంటే ఈ సన్నివేశాలు చెప్తారా దర్శకులు మీకు? మామూలుగా సన్నివేశాలు 90% రైటర్సే క్రియేట్ చేస్తారు. దేర్ ఆర్ డైరెక్టర్స్ ఉంటారు, ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇన్వాల్వ్ కాని వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును. బట్ రైటర్ ప్రమేయం ఎక్కువ ఉంటుంది. రైట్, అవును, ఎక్కువ ఉంటుంది. మీరు అంటే ఫలానా శైలి నాది, ఇప్పుడు భాషలో రకరకాల భాషలు ఉంటాయి కదా సార్, అంటే మాండలికాల ప్రభావం ఉంటాయి. ఈ పదాలు ఇలా వాడాలి అని మీ శైలి ఏర్పడడానికి ప్రభావాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నాటక రంగం నుంచి వచ్చాయి? అట్లా ఏమని లేదండి, ప్రత్యేకంగా ఏం లేదు, ఉండదు. ఆ పాత్రలకి తగ్గట్టుగా రాయటం. దేవదాస్ సినిమా కూడా నేను కామెడీగా రాయగలను. దేవదాస్ సినిమా రాయమన్నారు అనుకోండి, నేను కామెడీగా రాసుకుని వెళ్ళిపోతాను, మొత్తం ఫుల్గా నవ్విస్తాను దేవదాస్ని. అది ఎలా చేస్తారంటే నాకు అలా అలవాటు అయిపోయింది. అందుకని ఇప్పుడు అప్పుడప్పుడు నాకు సీరియస్ రీజన్ రాయడం కష్టమైపోతుంది. సీరియస్గా రాయాలంటే నాకు నవ్వు వస్తుంది.
సీరియస్ ఇదేంటి ఇలా మాట్లాడుకుంటారా అని అవి సరదాగా రాస్తాను నేను. అంటే అయితే మరి దివాకర్ బాబు గారికి జీవితం సారాంశం ఏమిటంటే మీకు కొంచెం హాస్యం ఎక్కువ కనిపిస్తుందా, హ్యూమర్ ఎక్కువ కనిపిస్తుందా లైఫ్లో? కనిపిస్తుంది. అసలు అలా ఒక్కొక్క మనిషిని చూస్తే వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళ మూమెంట్స్, వాళ్ళ ఇవి అన్నీ నాకు హాస్యంగానే అనిపిస్తాయి. ఇప్పుడు నేను సీరియస్గానే ఉంటాను ఆఫ్ కోర్స్. అంటే ఒకళ్ళు దీనికి తాపత్రయపడుతుంది అనుకోండి, వాళ్ళ తాపత్రయాన్ని పక్కన తీసి పెట్టి మీరు చూడండి, మీకు చాలా హాస్యంగా అనిపిస్తుంది. కొంపలంటికి పోయినట్టు ఏదో జరుగుతుంటుంది అక్కడ. ఇది పక్కన పెట్టి మీరు చూడండి ఆ క్యారెక్టర్ని, చాలా హాస్యంగా అనిపిస్తుంది. అవును అవును అంతే. చాలామంది దర్శకులు మీ వల్ల, మీరు అంటే సినిమాకి కథలు రాయడం వల్ల, మాటలు ఇవ్వడం వల్ల హిట్ అయ్యారు అని అంటూ ఉంటారు. అలాగే మీ ప్రయాణంలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన రైటర్స్ ఎవరు సార్? ఆత్రేయ గారు. ఆత్రేయ గారు సినిమాలోకి రాకముందు నుంచే నాకు ఆత్రేయ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే బ్రెవిటీ, క్లుప్తత, చాలా క్లుప్తంగా చిన్న మాటల్లో పెద్ద విషయం చెప్తాడు ఆయన. ఉదాహరణకి ఏమైనా చెప్పగలుగుతారు సార్, గుర్తు చేయడానికి ప్రేక్షకులు? విశ్వశాంతి అనే ఒక నాటకం ఉంది ఆయనది. దాంట్లో జనం అందరూ గాలివాన వల్ల దీనివల్ల మొత్తం ఇళ్ళన్నీ పోగొట్టుకుని ఆ ఊరి పెద్ద ఒక ఆయన ఉంటాడు. ఆయన తల్లి ఒక ఆవిడ ఉంటుంది, ఒక క్యారెక్టర్, ఆవిడ పేరు భారతమ్మ, ఇది క్యారెక్టర్. ఆ ఇంటికి వస్తారు అందరూ. వస్తే రే పనులు తడిచిపోతున్నారా, లోపల రండి అంటుంది. అంటే నెక్స్ట్ డైలాగు వాళ్ళేమంటారు, అమ్మ పెద్దోళ్ళు మీ ఇంటికి మేము అడుగు పెట్టడం ఏంటమ్మా, దేవాలయం లాంటిది, ఇక్కడే ఉంటాం అమ్మ, తలదాచుకుంటే చాలు అని వాళ్ళే అంటారు. అంటే దాని తర్వాత ఏ రైటర్ అయినా ఏం రాస్తాడంటే, ఎక్సెప్ట్ ఆత్రేయ ఇంకే రైటర్ అయినా ఏం రాస్తాడంటే, అదేమిటి అలా అంటారు, మీలో ప్రవహించేది రక్తమే, నాలో ప్రవహించేది రక్తమే, చంద్రుడు వెన్నులిచ్చేది మనందరి కోసం ఇస్తాడు, నీ కోసం నా కోసం కాదు, సూర్యుడు అంతే, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలని రాస్తారు. ఒక ఆత్రేయ ఏం రాశాడు తెలుసండి, అదవల్ల ఎవరులండి, ఆ ఒక్క మాటలో మొత్తం చెప్పేశారు. అమ్మ అయిపోయాడు వాళ్ళకి, అంతమంది జనాలకి అమ్మ అయిపోయాడు ఆయన. అదవల్ల రెండు లోపలికి అంది. ఆత్రేయ మాత్రమే రాయగలరు. ఆత్రేయ గారు మాత్రమే రాయగలరు, మీరు మాత్రమే అది పసిగట్టుంటారు. తెలుస్తుందండి, చాలా మంది తెలిసింది. అని తెలిసిందా? అంటే ఒక వాక్యంలో ఉండే ఆంతర్యం అది మీరు పట్టుకున్నారు. అది అర్ధాంగి అనే సినిమాలో వీళ్ళ సావిత్రి మీద ఏవో చెప్తారు, ఎవరి గుమ్మడి గారికి. గుమ్మడి వచ్చి మున్సిఫ్, ఆ క్యారెక్టర్ మున్సిఫ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అది కోడలే, అమ్మాయి ఎవరో కాదు, కోడలే. అమ్మాయి మీద అలా చేసింది ఇలా చేసింది అని ఏదో ఎక్కిస్తారు జనం. ఎక్కిస్తే ఆయన కోపడటానికి లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి ఏదో ఒక విషయం తెలుస్తుంది, ఆ అమ్మాయి కరెక్టు, మీరు చెప్పిన వాళ్ళందరూ తప్పు అని చెప్పి ఆయనకి తెలుస్తుంది. బయటకు వచ్చాక ఏం చెప్పాలండి, ఎదవల్లారా ఏమిటి మీరు చెప్పింది, ఆ అమ్మాయి ఇట్లా మాట్లాడింది ఇంత రాయాలి. ఆయన అంటాడు, మునసబుగా వెళ్ళాను, ముద్దయ్యలా వచ్చాను అంటాడు. అంటే ఏదో జడ్జిమెంట్ చేద్దామని వెళ్ళాను, నేనే ముద్దయ్య వెనక్కి వచ్చాను. అది చూసి ఎవడరా వీడు ఇంత బ్రెవిటీగా రాశాడు, ఎవడు వాడు చెప్పి అడిగట్టు పుల్లయ్య గారు. ఆత్రేయ కొత్త కుర్రాడు వచ్చాడండి. అలా సార్. సో మీరు మీ శైలి మరి దర్శకులు చెప్తారా మీకు ఎంత లెంగ్త్ కావాలి, లేకపోతే మీరు ఇచ్చేసే సీన్ అది అదే ఎంత లెంగ్త్ కావాలన్నది సీన్ పడ్డటం వరకు. అంతే అంతే. అది ఒకటి చెప్తే వచ్చేది కాదు. దర్శకుడు కూర్చుంటాడు, ఒకసారి మేమే చేస్తాం యాక్చువల్గా, ఓ 2 డైలాగులు ఎక్కువ అవచ్చు, తక్కువ అవచ్చు. కావాల్సింది ఏంటంటే సీన్ పడటం. ఇంత రాయాలి, 1 పేజీ రాయాలా, 1/2 పేజీ రాయాలా, 4 డైలాగులే రాయాలా, 1 డైలాగే రాయాలా, సన్నివేశానికి ఎవడు చెప్తాడు, ఎవడు చెప్పడు. ఆ సన్నివేశం ఇంతవరకు పండింది. ఎందుకంటే సార్ మీరు చెప్పిన శైలికి చాలా భిన్నమైన శైలి. ఫర్ ఎగ్జాంపుల్ దాసరి గారి డైలాగ్, అవును, పెద్ద పెద్ద డైలాగ్ ఉంటాయి. జీవితం అనేది ఆకు లాంటిది, ఆకు వచ్చి దాని మీద పడినా, ఇలా వచ్చి చేసినా, అలా చేసినా, ఇలా చెప్తూనే ఉంటారు. అవును. సో ఏమనిపిస్తుంది సార్ దాసరి గారి శైలి చూస్తే? నచ్చదు, నాకు నచ్చదు. ఇప్పుడు జనాలకి నచ్చింది, అవును, అది కూడా నచ్చింది జనాలకి. సో జనాలకి రకరకాలు నచ్చుతాయి. మీరు అడిగింది నాకేది నచ్చింది అడిగారు. అంతే 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 కదా సార్. వారు సూపర్ హిట్, వీరు సూపర్ హిట్, వారి 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 ధోరణుల్లో. కరెక్ట్. అవును సార్. కొంతమంది అంటే అంత చెప్తే కానీ ఎక్కదు, కొంతమందికి ఒక మాటతో తెలిసిపోతుంది. మనుషుల్లో కూడా అంతే కదండి. అవును. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా తప్పు చేస్తూనే ఉంటారు.
కొంతమందికి ఒక్కసారి చెప్తే చాలు ఇంక జీవితంలో పని చేయరు. సో అది వాళ్ళని బట్టి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సమకాలీన పంచ్ డైలాగులు సన్నివేశాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? మీరు ఎలాగో ఇంకా కంటిన్యూ చేస్తూ రాస్తున్నారు కాబట్టి. బాగా రాస్తున్నారండి. అవును. ఇద్దరు ఎక్కువ మంది కాదు, అప్పుడు వస్తే ఇప్పుడు వస్తేనండి. సార్ మీరు రాసిన సినిమాల్లో అన్ని సినిమాలు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క జానర్లో సూపర్ హిట్. జంబలకడి పంబ అత్యంత సెన్సిటివ్ సబ్జెక్ట్. అందులో ఇప్పుడెవరు పట్టించుకొని దులుపుకుని పోతారు. ఆ రోజుల్లో స్త్రీ పురుష ఆకారాలు వ్యవహారాలు అన్నీ కూడా కొంచెం ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లో మీరు ఈ సినిమాని ఎలా ట్రీట్ చేస్తారని క్యూరియాసిటీ బాగా. దీనికి ఒక పెద్ద కథే ఉంది. చెప్పండి సార్. ఆసంట గోపీనాథ్ గారని ఆయన ప్రొడ్యూసరు, ఈవీవి సత్యనారాయణ గారు దానికి డైరెక్టర్. వాళ్ళ దగ్గర కథ ఫస్ట్ హాఫ్ ఉంది, సెకండ్ హాఫ్ లేదు. ఆసంట గోపీనాథ్ గారు ఒక రోజు మా ఇంటికి వచ్చారు మెడ్రాస్లో. వచ్చి సార్ ఇండస్ట్రీలో ఉన్న రైటర్స్ అందరూ అయిపోయారు, ఎవ్వరూ చెప్పలేకపోయారు, ఇంకా పక్కన పడేద్దాం అన్నాడు ఈవీవి. నేను అప్పుడు చెప్పాను మా దివాకర్ బాబు గారు ఉన్నారండి, ఆయన ట్రై చేద్దామన్నాను, చేద్దామా అని అడిగాను. తీసుకురండి అన్నారు. నాకు కూడా తెలుసు ఆయన, తీసుకురండి అన్నాడు. వెళ్దాం పదండి అన్న. అక్కడి నుంచి మేము మీటింగ్ హైదరాబాద్ వచ్చాం, అశోక హోటల్లో కూర్చున్నారని వెళ్ళాను. బాగున్నారా, ఈ కుశల ప్రశ్నలు ఈ ఫార్మాలిటీస్ అయిన తర్వాత కథ వింటారా చెప్పండి అన్న. ఏంటోనండి ఇంతమంది వస్తున్నారు వింటున్నారు, నేను కూడా ఇన్ని సినిమాలు తీశాను, ఫస్ట్ హాఫ్ ఉంది సెకండ్ హాఫ్ దొరకట్లేదు, లింకే దొరకట్లేదు సెకండ్ హాఫ్కి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీరేమో చెప్తారు, నేను పిలిపించాం చెప్పండి అన్న. కథ చెప్పారు. చెప్పి మీరు ఒక వారం 10 రోజులు ఎంత టైం తీసుకోండి, 10 రోజుల తర్వాత చెప్పినా నాకు పర్వాలేదు చెప్పండి అన్న. ఒక 10 నిమిషాల్లో చెప్తా, మీకు ఏమైనా అభ్యంతరం అన్న? 10 నిమిషాల్లో చెప్తారా? ఎస్ అన్న. వెళ్ళి బయటకు వెళ్ళి 2 సిగరెట్లు కలుసుకొని వచ్చే లోపలికి. కానీ నేను వెంటనే చెప్పగలను, కానీ ఆ 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చా. మరీ ఆలోచించకుండా చెప్పాడు అనుకోండి. అవును అంతేగా, మరీ ఆలోచించకుండా చెప్పేసాడు అనుకోకుండా ఆ 10 నిమిషాలు కావాల్సిన గ్యాప్ ఇచ్చా. ఇచ్చి ఏంటండి మీరు చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా ఎత్తుతున్నారు, మీ దగ్గర ఉన్నదే సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ లేదు మీ దగ్గర అన్నా. అదేలా అన్నారు. ఎస్, మీ దగ్గర సెకండ్ హాఫ్ ఉంది కాబట్టి మీకు తర్వాత ఫస్ట్ హాఫ్ దొరకట్లేదు, సెకండ్ హాఫ్ దొరకట్లేదు, మీరు మీ దగ్గర ఉన్నదే సెకండ్ హాఫ్ కాబట్టి మీరు ఫస్ట్ హాఫ్ ఎతకాలి. కరెక్ట్ అండి అన్నాడు. అయిపోయింది, డన్. ఫస్ట్ హాఫ్ చేయడం ఇంకెంతసేపు చేస్తాం, ఫస్ట్ హాఫ్ అనగానే అడ్వాన్స్ ఇచ్చారు. అబ్బా మీరే రాయండి డైలాగ్స్, వస్తాను. కూర్చొని 1 వీక్లో ఫినిష్ చేసేసాం, అయిపోయింది. అంటే ఫస్ట్ హాఫ్ అంటే అసలు వీళ్ళు ఎందుకు ఇలా మారిపోవడానికి కారణానికి ముందు వీళ్ళు ఎలా ప్రవర్తించేవాళ్ళు అది అనేది పాయింట్. అది వేసుకుంటే ఇది పండుతుంది అన్న. ఎక్కడో చిన్న హ్యూమన్ ఇంట్రెస్ట్ కూడా వచ్చేస్తుంది, అందులో ఒక ఎమోషన్ వచ్చేస్తుంది, న్యాచురల్గా వస్తుంది కదా. అవును అంతేగా. మొగుడు పెళ్ళాన్ని తిడుతున్నాడు, కొట్టాడు, అదే నెక్స్ట్ పెళ్ళాం వీడిని కొడుతుంది అనుకోండి, పండుతుంది. అలా అది క్రియేట్ చేయబడింది ఆ క్యారెక్టరైజేషన్స్. దాంట్లోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు. ఆ సినిమా జరుగుతున్నప్పుడే ఆలీ అనే యాక్టర్ ఉన్నారు కదా, ఆయన నేను వైజాగ్లో షూటింగ్ జరుగుతుంది, చెట్ల కింద కూర్చున్నాం, వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు అక్కడ ఆర్టిస్ట్, లేడీ ఆర్టిస్ట్ తోటి. ఏం భాష ఏం మాట్లాడుతున్నావు అన్న. మలయాళమా అన్న. కాదండి జిబ్రిష్ అని. మాట్లాడు, మళ్ళీ నువ్వు మాట్లాడుతుంటాను మాట్లాడాడు. ఓ పని చేయి, నీకు క్యారెక్టర్ రాస్తాను, అలా అట్ట పెట్టాను. అయిపోయిన తర్వాత రాజేంద్ర గజేంద్ర సినిమా చేస్తున్నప్పుడు నాకు ఇది ఫ్లాష్ అయింది. బ్రహ్మానందం క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక క్యారెక్టర్ కావాలి. ఏంటంటే ఆ రోజు ఆలోచన చెప్పింది గుర్తొచ్చింది నాకు. గుర్తొచ్చి వెంటనే కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేసి సార్ బ్రహ్మానందం పక్కన ఒక క్యారెక్టర్ అనుకున్నాను కదా, మనం చెప్పే కదా మీకు, ఆ క్యారెక్టర్కి ఆలీని పెట్టుకుందాం, మా ఇంటి దగ్గరే ఉన్నాడు ఇప్పుడు, అతను పంపిస్తున్నాం దగ్గరికి, బుక్ చేసేయండి, బ్రహ్మానందం గారి డేట్స్ తీసుకోండి అన్న. ఓకే అన్న. అది ఎంత హిట్ అయిపోయింది, అంత హిట్ అయిపోయింది. అవును. దాంట్లో ఆలీ మాట్లాడిన ఒక్క మాట కూడా నాది కాదు, ఆయనదే. అందే. నేను క్యారెక్టర్ ఫిట్ చేయటం, అక్కడ అది అలా కూర్చోబెట్టడం నేను చేసిన పని. 2 లైన్లు కొత్త భాష చెప్తారా సార్? ఎంత చేట అలీ గారు కనిపిస్తే ఇప్పుడు మేము పలకరించడం ఎంత చేట అంటాం. ఎంత చేట అంటారు దాంట్లోదే. సరే ఈ రాజేంద్ర గజేంద్ర సినిమా అయిపోయింది.
అప్పట్లో ఇంత విరివిగా మీకు ఈ విహెచ్ఎస్ క్యాసెట్లు ఇవి వచ్చేవి కాదు. కొంతమంది దగ్గరే ఉండేవి, అంటే మా దగ్గర ఉండేవి. అవును. డైరెక్టర్ల దగ్గర, ప్రొడ్యూసర్ దగ్గర. నేను వేరే ఇంకో సినిమాకి రాజమండ్రి వెళ్ళా. అది రేలంగి నరసింహారావు సినిమా. ఇది అక్కడ నాకు సిక్ అయ్యాను. సిక్ అవుతే వచ్చేసాను, మెడ్రాస్కి వచ్చేసాను ట్రైన్లో. నాతో పాటు ఒక ఈ బాడీ మసాజ్ చేసే ఒక వ్యక్తిని పంపించాడు రాళ్ళపల్లి గారు తోడు. ఆ వచ్చిన అతను రాళ్ళపల్లి గారి ఇంట్లోనే స్టే, మకాం, మా పక్కెళ్ళాలండి ఆయనది, మా ఇల్లు ఆయన ఇల్లు. అయితే వచ్చిన తర్వాత కాస్త తగ్గింది, జ్వరం తగ్గింది నాకు. ఈ లోపల ఒక రోజున క్యాసెట్ వచ్చింది, ఈ రాజేంద్ర గజేంద్ర క్యాసెట్. ఇప్పట్లాగా టక్కని పెట్టుకుని చూసుకోవడం లేవు కదా. అవునవును. వచ్చింది. వస్తే నేను సిక్ అయ్యి తగ్గినప్పుడు జ్వరం తగ్గింది. ఆ మసాజ్ చేసిన వాడు వచ్చాడు. వాడు కూర్చున్నాడు అక్కడ కింద, నేను ఇక్కడ మంచం మీద కూర్చున్నా. సినిమా చూస్తుంటే దాంట్లో గుమ్మడి గారు ఆ ఏనుక్కి వెన్నపూస పెట్టడం, ఇలాంటి సన్నివేశాలు ఉంటాయి. వీడి రియాక్షన్ ఎలా ఉందని నేను వీడి వైపు చూడటం, వీడేమన్నా అంటున్నాడు. కాసేపటికి నాకు ఏమైందంటే, వీడు బాగుంది అంటున్నాడా, విక్రిస్తున్నాడా, నాకు అర్థం కాలే. అంటున్నాడు, వీడికి నచ్చి అంటున్నాడా, మోస్తున్నాడా, ఏం చేస్తున్నాడు వీడు నన్ను అనేది నాకు కాసేపటికి అర్థం, నాకు జడ్జిమెంట్ పోయింది. బాగుంది, అట్లా పెట్టేదాన్ని. మాయలోడి సినిమాలో బ్రహ్మానందం పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐఓ. అతని పక్కన కానిస్టేబుల్ వీడు ఆలి. అక్కడ పావురం, ఈ అమ్మాయి గన్నుపెట్టి కాల్చినప్పుడల్లా ఒక జంతువు చచ్చిపెక్కి పడుతుంది. పడగానే బ్రహ్మానందం ఆవిడంగా చూస్తాడు. చూడగానే, ఒరే విక్రిస్తున్నావా, చేస్తున్నావా, అది చేస్తున్నావా, అర్థం కావట్లేదురా, నీకు దండం పెడతాను రా అని ఈయన వాపోవటం. అదే అలా ఆ క్యారెక్టర్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అట్లా కొన్ని జనాల నుంచి చూడగానే మనకి కొన్ని క్యారెక్టర్లు పుడతాయి అట్లా. అండ్ దాదాపు ఇవే యాక్చువల్లీ మీరు చూస్తే సార్ చాలా సినిమాల్లో ఇవే జీవం పోస్తాయి కథని నడిపించడానికి. రిలీఫ్ ఎలిమెంట్స్ ఇవే. ఎందుకంటే ఇప్పుడు అసలు ఒక తరం నుంచి బ్రహ్మానందం గారు, అలీ గారు సినిమాలో ఉన్నారా లేదా అని డిసైడ్ చేసేవాళ్ళం ప్రేక్షకులం చూడాలంటే సినిమా. అండ్ ఆ సన్నివేశాలు, గొప్ప సన్నివేశాలు రాసినవి మీరే. కానీ మీవి ఎక్కువ ఉన్నాయి అంటే మీరు చెప్తున్నవన్నీ చాలా పాపులర్. ఎంత చేట అయితే మామూలు పాపులర్ కాదు అది. ఎంత చేట అద్భుతం, అది బర్త్డే అయిందే అది. కాకపోతే అంటే నేను పాత్ర కూర్చోబెట్టాను. అవును. మీరు ఈ కోణం, ఒక బాగా హ్యూమర్ ఉండే కోణం ఒకవైపు, మరోవైపు విశ్వనాథ్ గారితో మీరు పనిచేశారు. ఆయనది చూడంగానే సంప్రదాయం లేచి నిలబడుతుంది. విశ్వనాథ్ గారి కన్నా కూడా నేను సెంటిమెంట్ సినిమాలు చేసింది కృష్ణారెడ్డి గారితో. శుభలగ్నం, మావిచిగురు, అవన్నీ సెంటిమెంట్ సినిమాలు. విశ్వనాథ్ గారితో అదొక ఎక్స్పీరియన్స్. ఆ సినిమా పేరు రిలీజ్ అవ్వాలి, అది సిరిమువ్వల సింహనాథం. నేను చూసాగా. చూసారు? అది కళాకృష్ణ హీరో, కళాకృష్ణ గారు హీరో. ఇంకో ఇద్దరు అమ్మాయిలు, మాధవీలత అని ఒక అమ్మాయి, ఇంకో అమ్మాయి హీరోయిన్స్. అవును. ఆ సినిమాకి నన్ను పెట్టుకున్నారు. నేను 4-5 రోజులు డిస్కషన్కి వెళ్ళా. నేను ఇంతమందిని చూశానండి కథలు చెప్పేవాళ్ళని ఇండస్ట్రీలో, విశ్వనాథ్ గారిలాగా కథ చెప్పేవాళ్ళని చూడలేదండి. అవునా? ఆయన కథ చెప్తుంటే జల కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి. నవ్వు వచ్చినట్లాగే వస్తుంది, ఏడుపు వచ్చినట్లాగే వస్తుంది, ఇమోషన్ వచ్చినట్లాగే వస్తుంది. ఆయన అంత బాగా చెప్తాడు కదా. ఆయన తర్వాత చూసింది నేను దాసరి గారు. ఆయనతో పోల్చలేను కానీ ఆయన కూడా బ్రహ్మాండం, దాసరి గారు కూడా బ్రహ్మాండం కథ చెప్పడంలో. అయితే ఈయనది చాలా సెంటిమెంట్గా అసలు అద్భుతంగా రాస్తాడు, చెప్తారు ఆయన. సరే, ఇట్లా కొన్నాళ్ళు డిస్కషన్ జరిగింది. నేను డైలాగులు రాయాలి. అప్పుడు నండూరు విజయ్ అని ఆయన దగ్గర కో డైరెక్టర్ నాకు శ్రీకృష్ణ పరమాత్మలాగా ఒక అడ్వైజ్ చేశాడు. అర్జునుడు విన్నాడు అక్కడ, నేను వినలేదు ఇక్కడ. అదే తేడా వచ్చింది. ఏం చెప్పాడంటే, మీరేం రాయొద్దు, డిస్కషన్లో సీన్లో ఆయన ఏం చెప్పారో దానికి రండి కూర్చోండి ఇలాంటి పదాలు కూర్చి కుట్టేసి ఇచ్చేయండి, వెళ్ళి రండి అన్నాడు. నేను అలా ఇలా అనుకుంటా, నేను దివాకర్ బాబు కదా, నేను రాయాలి కదా అని నేను అద్భుతంగా రాసుకున్నాను నా స్టైల్లో. వెళ్ళాను సెట్కి, విన్నారు, చూశారు, చాలా బాగుందండి అన్నారు. కాలు వేసుకున్నాను. విశ్వనాథ్ గారు మెచ్చుకున్నారు. వచ్చి పక్కన కూర్చున్నాను.
కాసేపు డైలాగులు ఏమి వినిపిస్తున్నాయి, నావి కాదు, వేరే వినిపిస్తున్నాయి. వీళ్ళు చూసి ఆర్టిస్టులు ఏదో చేస్తున్నారు, నేను చేసినవి కాదు అవి. చూస్తున్నా, ఆయన వచ్చారు దగ్గరికి, సీను కొంచెం మౌంటప్ చేశాను అంతే, చూడండి అని పేపర్ ఇచ్చాడు. ఇస్తే అందులో రండి, కూర్చోండి, తిన్నారా, కాఫీ తాగుతారా, ఇవే నావి, మిగతా డైలాగ్ నావి కాదు. చాలా కోపం వచ్చింది. వచ్చి రెండు విజయ్ చెప్పి, ఏంటి ఇది, ఇంతకాడికి మమ్మల్ని పెట్టుకోవడం దీనికి ఏంటిది, నేను ముందరే చెప్పా, మీరే వినలేదు. ఆయన ఏమనుకున్నాడో అది ముందే చెప్పేస్తున్నాడు మీకు అక్కడ సెట్లో డిస్కషన్లో, అదే రాయాలి మీరు అంటే. ఆయమ్మ ఇది రాసేగాడికి నేను ఆయన దగ్గర ఎందుకు చేయటం, కాబట్టి విశ్వనాథ్ గారి సినిమాలు చూడటం బెస్ట్ ఆయన దగ్గర పనిచేయడం కన్నా అనిపించింది. అంటే ఆయన దగ్గర పనిచేస్తే మనకు విద్య తెలుస్తుంది, వేరే విషయం, మన డైలాగులు ఉండవు, అది ఆయన రాసేసుకుంటాడు ఆయన. అది ఆయన దగ్గర జరిగిన ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆయనలాగా కథ చెప్పడం మాత్రం అసలు ఇంకోటి వల్ల కాదండి. సో అలా మరి అక్కడ మీరు బాధపడ్డారా, లేకపోతే సమాధాన పరుచుకున్నారా? సీన్ పేపర్ సీరియస్ ఇంటికి వచ్చేసాను. ఓహో, అంటే ఆయన కూడా కాదు, కానీ ఆయన ధైర్యం లేదు. అఫ్ కోర్స్ అంటే అప్పుడు బిగినర్ నేను ఇంకా. అవునవును, కానీ అది ధైర్యమే, మీరు చేసిన ధైర్యమే సార్. ఎందుకంటే నేను రానని చెప్పారు, ఎప్పటి నుంచి నేను రానయ్యా అంటే చెప్పాడు అంటూ విజయ్. ఎందుకంటే మీరు ఆయన సినిమాలు అంతే అన్నాడు, ఆయన సినిమాలు అంతే ఆయనే చెప్తారు, మరి మమ్మల్ని ఎందుకు అన్నారు అన్నాడు. ఉండాలి ఒక పేరు అంతే. ఇది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ సార్. ఆయన రాసుకుని ఇంకోళ్ళ పేరు పెడతారు. చాలా మంది రైటర్ చేంజ్ చేస్తారండి, డైరెక్టర్లు మా చేత రాయించుకుని వాళ్ళ పేరు పెట్టుకుంటారు. విశ్వనాథ్ గారు ఆయన రాసి మా పేరు పెడతాడు. తర్వాత మళ్ళీ ఆయన పిలిపించి కలవడం, తర్వాత కలిసాం, చాలాసార్లు కలిసాము. మా సినిమాలో ఆయన యాక్ట్ చేశారు, వజ్రం సినిమాలో. ఆ తర్వాత మాకు చక్కగా మాట్లాడతారు, ఆయన గొడవలేదు. ఎందుకంటే ఆయన ఇష్టం కదా, ఆయన తెలుసు. నేను కాదండి పోరాడు ఉంటే అక్కడ అదే గొడవ అయ్యేది, నేను తలంచేసి వచ్చేసాక పక్కకి, అయ్యే పని కాదని. అప్పుడు పైగా నేను బిగినర్. ఆ తర్వాత అయితే కొంచెం కృష్ణారెడ్డి గారి సినిమాలో అవి రాస్తే అహంకరించేవాడేమో, హోంకరించేవాడేమో, అంత లేదు అప్పటికి. అప్పుడు ఇంకా నేను క్యాటే, టైగర్ అవ్వలేదు. క్యాట్ మరి లయన్తో టైగర్తో పోరాడకుండా మీరు వచ్చేసారు. కానీ అది అంటే బట్ కొంచెం ఎక్కడో మన డైలాగ్ వినిపించాలి, మన ప్రతిభ కనిపించాలనే తపన అయితే ఉండేది మీకు మొదటి నుంచి కదా సార్? ప్రతి కళాకారుడు చెప్తున్నాను, మీ గుండెల మీద చేసుకుని తినే ప్రతి మెతుకుని నేను సంపాదించుకున్నది. నాకు గోస్ట్ రైటర్ లేడు. ప్రతి ఒక్క సినిమా, ప్రతి ఒక్క నాటకం కానీ, ప్రతి సినిమా కానీ, ప్రతి అక్షరం నాదే. మరి ఎంత గర్వంగా చెప్పగలను నేను? ఎవరి చేత గోష్ఠుల చేత రాయించడం అది ఎప్పుడు ఏనాడు చేయలేదు. మీరు కూడా వేరే వేరే అందమైన ప్రదేశాలకు వెళ్ళి రాస్తారా సార్? ఇంట్లోనే కూర్చొని రాసుకుంటారు? ఇంట్లోనేనండి. ఇంట్లో ఈ ఇల్లు లేకుండా మెడ్రాస్లో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి రాస్తే హోటల్ రూమ్. మామూలుగా ఇన్స్పిరేషన్ కోసం బీచ్, అబ్బే కొండల మధ్యకి వెళ్ళిపోవడం, ఇంకా రకరకాల ప్రదేశాలకు వెళ్ళి రాస్తారు రైటర్స్ అని వినికిడు, అందుకని అడిగాను సార్. అదంతా కూడా రాసేది ఎక్కడన్నా వస్తుందండి. అవి ఫ్యాన్సీ తెచ్చుకోవడం కోసం చేసే కొన్ని పనులు ఉంటాయి. ఇప్పుడు సార్ ఇప్పుడు డైరెక్టర్ ఒకళ్ళు పిలిచి, ఎవరో ఉన్నారు డైరెక్టర్, మన సంజయ్ కిషోర్ గారు, మీతో కథ రాయించాలంటే మీకు అవుట్లైన్ చెప్పి మాటలు స్క్రీన్ ప్లే రాయిస్తారా, లేకపోతే కథే మిమ్మల్ని పూర్తిగా ఒక 2 క్యారెక్టర్స్ ఇలా కావాలని అల్లి ఇమ్మంటారా, లేదా అన్ని విధాలా జరుగుతుందా? మీరు రాసిన 100 సినిమాలకు పైగా సూపర్ హిట్స్ అన్నీ ఎక్కువ భాగం వాళ్ళు ఒక సెంటీమీటర్ ఇస్తారు, మనం కిలోమీటర్ చేయాలి దాన్ని. అది అధిక శాతం అంతే. అంటే ఎవరో ఒకళ్ళిద్దరు, నేను రాసినటువంటి దాదాపు ఒక 100 సినిమాలలో పూర్తిగా చేసుకుని కేవలం మీరు డైలాగ్ రాయండి చాలు అని నా దగ్గరికి వచ్చిన సినిమా ఒకటి, అది చూడాలని ఉంది, చిరంజీవి సినిమా. మొత్తం గుణశేఖరే. అంటే స్క్రీన్ ప్లేయర్ గుణశేఖర్ అక్కడ వేసుకున్నాడంటే దాంట్లో అతని టాలెంట్ కానీ అతని వర్క్ కానీ 90% ఉంది. ఒక 10% నేను వెళ్ళిన తర్వాత కొంచెం అక్కడ ఇలా బాగుంటే బాగుంటుంది, ఇలా బాగుంటే బాగుంటుంది, ఈ కామెడీ ఇలా ఉంటే బాగుంటుంది అని ఏదో ఒక 10% నేను ఉప్పందించాను తప్ప మొత్తం అయింది. డైలాగ్ మొత్తం నావి మళ్ళీ 100%. అట్లా నాకు అన్ని సినిమాలు కుదరలా. 50%, 80%, 60-40 ఇట్లా వ్యాపారాలు ఉంటాయి. కానీ ఎక్కువ కృష్ణారెడ్డి గారితో మీకు బహుశా మళ్ళీ ర్యాపో చాలా బాగా. కృష్ణ గారితో చక్కటి ర్యాపో. ఆయన దగ్గర గొప్ప గుణం ఏంటంటే అండి, నేను చాలామంది డైరెక్టర్ల దగ్గర పనిచేశాను. వాళ్ళు
బిజినెస్ బిజినెస్ బిజినెస్. కృష్ణారెడ్డి గారితో గొప్ప విషయం ఏంటంటే బిజినెస్ అనేది తప్పదు, ఇది ఫీల్డే అది. ఒకరోజు ఫస్ట్ మాట్లాడేసుకున్నాక ఇంకా బిజినెస్ ఉండదు. మీకు ఎంత రెమ్యూనరేషన్ ఇంత, ఓకే, పేమెంట్స్ ఎప్పుడెప్పుడు ఇంత, ఓకే, రైట్, డన్, అయిపోయింది. దేర్ అండ్ ద బిజినెస్ ఫస్ట్. ఇంకా మళ్ళీ ఆ ఊసి రావడం కానీ ఆ పేరు రావడం కానీ లేదు. మన పనిని మన చేయనిస్తారు ఆయన, గౌరవిస్తారు. ఇట్లా రాయి అట్లా రాయి, పైనుంచి చూసి ఇక్కడ ఈ మాట ఇక్కడ, నీకు మాట ఇక్కడ పెట్టు, ఇట్లాంటివి ఉండవు ఆయన దగ్గర. గౌరవం ఉంది, గౌరవిస్తారు, మన పని మన చేయనిస్తారు. తర్వాత ఇంకో పెద్ద స్పెషాలిటీ ఏంటంటే సినిమా ఫీల్డ్లో ప్రతి వాడికి భయం ఏంటంటే ఫైనల్గా మన డబ్బులు మనకు వస్తాయా రావా, డబ్బులు వస్తాయా రావా రావా అన్నది ప్రతి టెక్నీషియన్కి భయమే. ఎండ్ వరకు చాలా వరకు రావా, అదేంటి ఎంతో కొంత పోతుంది. అంటే ఓ 10 మాట్లాడితే, ఉదాహరణకి ఓ 10 రూపాయలు మాట్లాడితే కనీసం ఒక 5-6 వస్తాయి, 5-6 రావచ్చు, తర్వాత 10 రావచ్చు. వచ్చే సందర్భాలు తక్కువ, అలా వచ్చే సందర్భాలు చాలా తక్కువ. అయితే మరి అలాంటి వచ్చినప్పుడు మీరు ఎందుకు పోరాడచ్చు కదా అనుకుంటారు. పోరాడలేము, ఎందుకంటే అక్కడే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. అయితే అవును సరే కానీ లేదు, కాకపోతే ఇంకో సినిమాలో వస్తాయి, ఈ సినిమా హిట్ అవుతుంది, అట్లా వదిలేస్తుంటారు. ఆ విషయంగా కృష్ణారెడ్డి గారు ఏంటంటే ఇంత మీ రెమ్యునరేషన్ మాడుకున్నాక, సార్ ప్రొడ్యూసర్తో మీకు పని లేదు, ఇంకా మీ అమౌంట్ నా దగ్గర ఉంది అనుకోండి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అరగంట ముందు చెప్పండి, ఎంత కావాలన్నా సరే నేను ఇచ్చిస్తాను మీకు. ప్రొడ్యూసర్ ఇస్తాడో ఇవ్వడో, ప్రొడ్యూసర్ తర్వాత ఇస్తాడేమో, ఎప్పుడో నెల రోజుల తర్వాత అవసరం అయితే ఇప్పటి నుంచి అడగాలేమో, ఇలాంటివి ఏం పెట్టుకోకండి. జస్ట్ అరగంట ముందు నాకు ఫోన్ చేయండి, మీకు ఎంత కావాలంటే అంత, ఇక్కడ కావాలంటే ఇక్కడ, మెడ్రాస్లో కావాలంటే మెడ్రాస్లో అప్పు చెప్తాను. ఎంత హాయి అండి రాసుకునే, నాకు ఎంత హాయి, బ్యాంకులో ఉన్నట్టేగా. అంతేగా. సో నాకు ఈ డబ్బులు కొడతాడా, ఇస్తాడా, ఇవ్వడా, ఈ టెన్షన్ ఉండదు, ఆలోచన లేదు. ఎందుకంటే సార్ రాసే వాళ్ళకి ముఖ్యంగా అత్యంత క్రియేటివిటీ ఒక అవసరం, ఒక మనసు పెట్టి రాయాలి. ఎక్కడైనా తేడాలు కొట్టాయంటే మీకు వైబ్ తెలిసిపోతుంది కదా, ఇక్కడ ఏదో తేడాగా ఉందని. అప్పుడు మీకు మనసు హోల్ హార్టెడ్గా రాదు కదా సార్, అవును, ఇబ్బంది అవుతుంది. సో అయితే కృష్ణారెడ్డి గారికి నేను కూడా ఎప్పుడైనా రాస్తే కృష్ణారెడ్డి గారికే రాస్తా సార్, మీరు చెప్పిన రాయండి. ఊరికే సార్ నేను అండం ఆయన ప్రొఫెషనలిజంకి గౌరవం చెప్తున్నాను సార్. అది ఆ ఫ్రీడమ్ ఆయన అందరు టెక్నీషియన్కి ఇచ్చారు, నా ఒకటికి కదా, ప్రతి టెక్నీషియన్కి ఇచ్చారు. అది ఒకసారి ఇప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తప్పు చేస్తే నేను చెప్పాను, ఏమన్నా నేను తప్పు చేస్తున్నాడు, కోపడచ్చు కదా అంటే ఆయన మాట అన్నారు, సార్ అతనికి 25 ఏళ్ళు ఉంటాయి కదా, ఉంటాయి, అతను ఈ పని చేయడానికి వచ్చాడు కదా, అవును, నేను శాలరీ ఇస్తున్నాం కదా, ఇస్తున్నాం, అతను మనం చేయాలండి, చేయకపోతే నెక్స్ట్ పెట్టుకోవద్దు. మనం కోపట్టం చిన్నపిల్లడా, అతని పని అతను చేయాలి కదా. కోపట్టడానికి మనం ఎవరు, శాశ్వతంగా పోషించేవాళ్ళమా కాదు, చిన్నపిల్లడా కాదు, నెక్స్ట్ పెట్టుకోం. దట్స్ ఆల్. అంటే ఎంత జాగ్రత్తగా ఉంటుందో చూడండి. అండ్ ఇదంతా ఎవరు, ఆల్ క్రాఫ్ట్స్లో మాస్టర్ అయిన కృష్ణారెడ్డి గారు. ఆయన పాటలు, సంగీతం, మాటలు అన్నిటి మీద పట్టుంది ఆయనకి. సో ఇంత ఆయన నమ్రత, ఆయన మెచ్యూరిటీ సార్. అది చాలా గొప్ప సినిమాలు తీశారు సార్ ఆయన. కుటుంబ కథా నేపథ్యం చిత్రాలు, మంచి సందేశం ఉండే చిత్రాలు. అది మీరు వారు కలిసి. అవును, శుభలగ్నం అసలు జెమ్ సార్. ఇప్పటికీ సినిమాలో, టీవీలో ఎక్కడికైనా వచ్చినా కూడా. శుభలగ్నం నేను 3 రోజులు రాశాను, అబ్బో, ఇంక్లూడింగ్ ట్రీట్మెంట్. పాయింట్ విన్న తర్వాత పాయింట్ నేనే ఆయనకి చెప్పించాను. నేను విని ఫస్ట్ నాకు నచ్చి చెప్పించి ఓకే చేయించాను. చేయించిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే అది మైకేల్ డగ్లస్, డెమీ మూర్ యాక్ట్ చేసిన ఒక సినిమా ఉంది, తెలుసు, అది ఇండిసెంట్ ప్రపోజల్. అవును, ఇక్కడ రివర్స్ చేశారు మీరు. ఇండిసెంట్ ప్రపోజల్ నేను చేయలే, ఒక రైటర్ చేసి పేరు గుర్తురాట్ల చేసి నాకు చెప్పాడు. నాకు సిగ్గేసింది, నాకెందుకు రాలేదు ఈ ఐడియా అని. ఆ సినిమా నేను కూడా చూసాను, ఇండిసెంట్ ప్రపోజల్. నాకెందుకు రాలేదు ఈ ఐడియా అని సిగ్గేసింది. సరే చెప్పిన తర్వాత నచ్చి నాకు పాయింట్ చెప్పా, ఇక్కడ అతని దగ్గర కొనిపించిన తర్వాత సరే కూర్చుందాం డిస్కషన్ అన్నారు. అవసరం లేదన్నా, నాకు వదిలేండి, నేను రాస్తాను. 3 days కంటిన్యూ టక్క కూర్చొని రాసేసాను. క్లైమాక్స్ వారం పట్టింది, క్లైమాక్స్ అవుట్ రాయడానికి. గమ్మత్ ఏం చెప్పుంటారా, ఎక్కడ ఇండిసెంట్ ప్రపోజల్ ఇటు తిప్పితే శుభలగ్నం అయింది, శుభలగ్నం ఇలా చూస్తే శ్రీకృష్ణ తులాభారం అయింది. అంతేగా.
కాబట్టి మన కథల్ని మించిన కథలు ఎక్కడ లేవు. శ్రీకృష్ణ తులాభారం, తులాభారం యాంగిల్స్ ఎప్పుడు ఎవరు ఆలోచించలేదు. సత్యభామ అవును, అంతే కదా, అమ్మేసుకుంది. శుభలగ్నం తులాభారం. సో భారత భాగవత రామాయణాల మించి కథలు లేవు. ఒక్కోసారి ఇంకొక విషయం చెప్పాలండి, ఎందుకంటే చూసేవాళ్ళలో కొంతమంది కన్నా ఒక విషయం అర్థం అవ్వాల్సిన విషయం ఉంటుంది. రీమేక్ సినిమాలు చేసేటప్పుడు థియేటర్లో చూసి కొనకూడదు. ఎందుకు అంటే మనకు ఆ భాష రాదు, మనం వెళ్ళి చూస్తాం. అక్కడ ఆ భాషలో వాళ్ళు బాగా తెగ నచ్చేస్తుంది వాళ్ళకి. ఎందుకు నచ్చిందో మనకు తెలియదు. నేటివిటీ, చప్పట్లు కొడుతుంటారు, ఏళ్ళు వేస్తుంటారు. అక్కడ లోకల్ పాలిటిక్స్ ఉండొచ్చు, లోకల్ సెటైర్లు ఉండొచ్చు, మనకి తెలియదు. మాకు జరిగింది అట్లా. నేను, కృష్ణారెడ్డి గారు, నరసారెడ్డి గారు అని ఒక ప్రొడ్యూసర్, ముగ్గురు కేరళ వెళ్ళాం ఓ థియేటర్కి. ఫుల్ 50 రోజు హౌస్ఫుల్. ముగ్గురిని లేపి రిక్వెస్ట్ చేసి ప్రేక్షకుల్ని మా ముగ్గురిని కూర్చోబెట్టి సినిమా చూసాం. అసలు స్టార్టింగ్ నుంచి ఈలలో కప్పట్లు, చప్పట్లు, కేకలు. సబ్జెక్ట్ కూడా బాగుంది, సబ్జెక్ట్ కూడా అర్థమవుతుంది, సబ్జెక్ట్ కూడా నచ్చింది మాకు. వచ్చాం, బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం అనుకున్నాం, కొనేసాం. స్ఫటికం దాని పేరు, తెలుగులో వజ్రం అని పేరు పెట్టి తీసాం. ఫ్లాప్. విశ్వనాథ్ గారు చేయించాం ఒక వేషం, దాంట్లోనే ఫ్లాప్. ఎందుకు ఫ్లాప్ అయింటుంది సార్? ఏంటి ఫ్లాప్ అంటే కారణం, ఈ జనాల చప్పట్లలో వీటిల్లో మేము గ్రహించిన ఒక పాయింట్ ఏంటంటే, అసలు ఆ సబ్జెక్టు మన నేటివిటీకి సరిపోతుందా లేదనేది మేము ఆలోచించలేకపోయాం. అంటే దాంట్లో ఏంటంటే, కేరళలో ఒక పిల్లవాడిని టీచర్కి అప్పచెప్తే టీచర్ వాడిని చంపేసినా ఊరుకుంటారు. నువ్వేమన్నా చెయ్యి, ఏ పిల్లవాడు వచ్చి టీచర్ మీద రిపోర్ట్ చేయడానికి వీల్లేదు. అవును. అటువంటి ఎన్విరాన్మెంట్లో పిల్లల్ని పెంచుతారు వాళ్ళు. మన వాళ్ళు పిల్లల్ని ఏమన్నా అంటే వెనకాల విరుచుకుపడిపోతాం, మనం అడ్మిషన్ చంపేస్తాం, మాస్టర్ని కొట్టేస్తాం, చాలా కూడా చేస్తాం మనం. ఇలాంటి అడ్మినిస్ట్రేషన్లు తీసుకొచ్చి చూపిస్తే అసలు అతకల అందుకని బతకల. కానీ మొత్తానికి అయితే కృష్ణారెడ్డి గారితో మీరు కాబట్టి ఏంటంటే, మీరు రీమేక్ చేయదలుచుకున్నప్పుడు రూమ్లో కూర్చొని చూడండి. అప్పుడు ఈ చప్పట్లు ఇవన్నీ వినపడవు, మీకు సబ్జెక్ట్ అర్థం అవుతుంది. ఓ ఇది మన నేటివిటీ పడదు అని పక్కన పెట్టచ్చు. అది చెప్పదలుచుకున్నది. శుభలగ్నం సినిమా సార్, ఆ క్యారెక్టర్స్ రాస్తున్నప్పుడు ఆమెని క్యారెక్టర్ నెగిటివ్గా రాయలేరు, కానీ నెగిటివ్ క్యారెక్టరే. అది చెప్తాను. అది రాసేటప్పుడు నాకు ఖచ్చితంగా తెలుసు, ఈ క్యారెక్టర్ని నెగిటివ్ చేస్తే సినిమా ఫ్లాప్. చిన్న అమాయకత్వం పెట్టి ఆ క్యారెక్టర్లో, నా భర్త కారులో తిరగాలి, నా పిల్లల కారులో తిరగాలి, అక్కడ ఎక్కడా కూడా అమ్మాయి నేను నగలు దిగేసుకోవాలి, నేను ఇచ్చేసుకోవాలి అని ఎక్కడ అనలేదు. చూడండి, ఏదో కానీ స్టేటస్ కాన్షియస్నెస్ కొంత ఉంటుంది అంతే తప్ప. పిచ్చిది. నా భర్త కాలంలో తిరగాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, నా ఇది ఉండాలి అనే ఒక చిన్న అమాయకత్వంతో కూడిన క్యారెక్టరైజేషన్ చేయకపోతే కనుక సినిమా ఫ్లాప్ అవుతుంది. సినిమా పెద్ద ఫ్లాప్ అయిపోతుంది. ఒక భయంకరమైన రాక్షసుగా చేస్తే సింపతి రాదు. అదే అలా కుదిరింది. కుదురుతాయి సినిమాలకి, ఏది గొప్ప ఎవరు గొప్ప ఏం కాదండి. ఆ కుదరాలి, ఆ టైం కుదురుతాయి. కొన్ని వంటకాలు అట్లా కుదిరితే హిట్టు, కుదరకపోతే పట్టు. కృష్ణారెడ్డి గారి సినిమాలు అన్నింటిలో ఒక సందేశం ఉంటుంది కదా సార్, ఏదో ఒక ప్రతి సినిమాలో ఉంటుంది. కృష్ణారెడ్డి గారు అంటారండి ప్రత్యేకంగా, అంటే ప్రతి సినిమాలో ఉంటుంది. ఎక్కువ కుటుంబ కథ. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు అయితే లేవు సార్. ఒకప్పుడు ఒక టైంలో బహుశా మీరు అనేది రైటే, చాలా సినిమాలు ఇప్పుడు దాదాపు అంటే హీరోయిజం అంటే ఏమిటో ఆ నిర్వచనం మారిపోయింది. మనకి నెగిటివ్ షేడ్స్ ఉండే హీరోలు బాగా సూపర్ హిట్ అయిపోతున్నారు. వాడు హత్యలు చేస్తాడు, ఏదైనా చేయొచ్చు, స్మగ్లింగ్ చేయొచ్చు. ఇప్పుడు పుష్ప 2 అద్భుతమైన సినిమా, నో డౌట్. పుష్ప అంటే ఎవరు? స్మగ్లర్. వాడికి పోనీ ఏమన్నా అద్భుతమైన అసలు గొప్ప లక్షణాలు చూపించేశారా? అవి కాదు, అతనికి ఉండే అవలక్షణాలే అవి మంచి ఒక లక్షణంగా ఉన్నట్టుగా చూపించి కన్విన్స్ చేసే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. కానీ ఒకప్పుడు హీరో అంటే ఉన్నతమైన విలువలు ఉండాలి. హీరోయిన్ అప్పుడప్పుడు తప్పటడుగులు వేసి అటు ఇటు అయినా కూడా మళ్ళీ తను నేర్చుకుని బుద్ధిగా అంతేగా. మరి ఆ కాన్ఫ్లిక్ట్ మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అంటే రాసేటప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్, కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ మీరు ఊహించుకుని ఇలా కూడా జరుగుతుంది, జరిగింది, నేను చూశాను ఈ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ అనే కథలు మీకు సవాల్గా వచ్చాయా? అప్పటికి ఇప్పటికి చిన్న తేడా ఏంటంటే, గ్రే సైడ్ ఇప్పుడు ప్రతి మనిషిలో ఉంటుంది కదండి. అవును, అది అప్పుడు చూపించడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, గౌరవం చేత బయటకు వెళ్ళి సిగరెట్ కాల్చాడు, ఎదురు కూడా కాలుస్తున్నాడు ఇప్పుడు, అంతే తేడా. అది కరెక్ట్.
పాత్రలకి లేదా మనుషులు లేదు. ఇప్పుడు ఇది చెప్తారు పాత సినిమాలు, అందుకని పాత సినిమాల టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను మీకు. పాత సినిమాలు ఏంటి చెప్పండి, గొప్ప అంటారు. ఏం గొప్ప అండి పాత సినిమాల్లో? తీరుకుంటుందని సార్, ఇంకేం లేదు. పాత సినిమాల్లో పాత సినిమాలకి పాస్పోర్ట్కి సంబంధం ఉంది. పాస్పోర్ట్ ఫోటోకి, పాస్పోర్ట్ ఫోటో ఎంత బాగుంటుంది, లడ్డులా ఉంటుంది. పాత సినిమాలు కూడా లడ్డులా ఉంటాయి. అంటే వాళ్ళ కెమెరా పాస్పోర్ట్ ఫోటో తీసేది. అవును. అప్పుడు కథనికి కెమెరాకి చెప్పేవాళ్ళు. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. కథని కెమెరాకి చెప్పేవాళ్ళు. ఇప్పుడు కెమెరా కథ చెప్తోంది. బా, టెక్నాలజీ అంత డెవలప్ అయింది. అంటే పూర్వం అన్నీ పిక్చరైజ్డ్ థియేటర్స్, డ్రామాని షూట్ చేసేవాళ్ళు. బొమ్మ వస్తుందా రాదా, వస్తుంది. మీరు చెప్పండి, ది సో కాల్డ్ మాయాబజార్, జనాలు కోపం వస్తాయేమో. చెప్పండి ఏముంది దాంట్లో దర్శకత్వం, చెప్పండి. అద్భుతమైన నటీనటుల నటన, పింగళి గారి రచన, విన్యాసం, మ్యూజిక్ తప్ప దర్శకత్వ ప్రతి చెప్పండి. సినిమాటోగ్రఫీ కానీ దర్శకత్వం అనేది సినిమాటోగ్రఫీతో కలిసిపోతుంది. అవును, కరెక్టే సార్. మీరు ఆయన చేయించుకోవాలి. ఆర్టిస్టుల చేత దర్శకత్వ ప్రతిభ ఉంది. ఎక్కడుంది? ఆర్టిస్టుల చేత అంత రాబట్టడంలో ఉంది. పెర్ఫార్మెన్స్ వెరీ థియేట్రికల్ మీరు అన్నట్టు. థియేట్రికల్ మీకేముంది? ఇక్కడ కెమెరా పెడితే ఎన్టీ రామారావు ఇటు వస్తున్నారు, ఇది గుమ్మడి గారు ఇటు వస్తారు, సావిత్రి ఇటు వస్తుంది. అంటే ఏంటి? పాస్పోర్ట్ ఫోటో అంతే. పాత సినిమాలనే అంతే. మీరు ఏవైతే గొప్ప సినిమాలు అన్నారో అవన్నీ అంతే. నిజానికి అద్భుతమైన దర్శకులు ఇప్పుడున్నారు. అవును, అప్పుడున్నారు. కానీ థియేటర్ని తీయగలిగారు వాళ్ళు. అంటే వాళ్ళకి అంతవరకే తెలుసు అది. అవును. దాంతోపాటు పెరిగారు. ఎలాంటిది అంటే ఒక అద్భుతమైన భవనం ఉంది, పునాది మనకి ఎప్పుడు కనపడదు, కానీ పునాది చాలా గొప్పది. అది పునాది వాళ్ళు పునాది. ఇప్పుడు కనపడుతున్న భవంతి ఇప్పుడు వాళ్ళది. ఆ పునాది వేసిన వాళ్ళు కొన్ని విలువలు, కొన్ని మీరు అన్నట్టు ఇందాక ఇంతే ఉండాలి, ఇది చెప్పాలి. అవును. హీరో అంటే మంచివాడై ఉండాలి. ఇవన్నీ ఆ కథలకి పర్టికులర్గా చేసేవాళ్ళు ఇలాగే ఉండాలి అని. ఒకసారి ఒకటి చెప్తారు. బిఎన్ రెడ్డి గారు సినిమాలో పూజాపలం సినిమాలో ఏదో అనుకుంటాను హీరో అతను ఆర్టిస్ట్, ఏదో ఒక ఆర్టిస్ట్, దాంట్లో జమునకి ఒక నెక్లెస్ గిఫ్ట్ ఇవ్వాలి. రేపు నెక్లెస్ పెట్టండి సెట్లో అంటారు కదా. పెడితే బిఎన్ రెడ్డి గారు చూశారు, ప్రొడక్షన్ మేనేజర్ పిలిచారు. ఒరే, నీ టేస్ట్ ప్రకారం నువ్వు మీ ఆవిడ కొన్ని నెక్లెస్ కాదురా నేను అడిగింది. అక్కడ నాగేశ్వరరావు క్యారెక్టర్, ఒక ఆర్టిస్టు, చాలా భావుకుడు, ఎంతో భావుకత్వం. ఆయన తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇస్తున్నాడు. ఇది ఇస్తాడరా, మీ ఆవిడకి తీసుకో అని షూటింగ్ ఆపేసి ఒక నెక్లెస్ కోసం ఆయన వెళ్ళి కొనుక్కొని వచ్చి షూట్ చేశాడు. అంత పర్ఫెక్షన్ ఉండేది అప్పుడు. అవును. దానికోసం తాపత్రయపడేవాళ్ళు ఆర్టిస్టు. దాని ఏమంటారు, క్యారెక్టర్ ఫిట్నెస్ గురించి. ఈ క్యారెక్టర్కి సరిపోడా. గుండమ్మ కథ అప్పుడు రేలంగి గారు అడిగారు, విజయవాడకి పర్మనెంట్ ఆర్టిస్ట్ కదా, కేవిరెడ్డి గారిని, చక్రపాణి గారిని, ఏమండి అందరూ ఉన్నారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సూర్యకాంతం, రమణారెడ్డి, జమున, అందరూ ఇంత, సావిత్రి, ఇంతమంది ఉన్నారు, నేను ఒక్కడే లేను, వేషం లేదా ఇందులో? రమణారెడ్డి వేషం ఉంది కదా అన్నాడు రేలంగి గారు. అది నేను వేస్తా కదా అన్నాడు. నువ్వు వేస్తావు, వాడు చూడద్దు. అంటే అంత నిజాయితీగా కూడా అంత ప్రొఫెషనల్గా ఉండేవారు. అది పాయింట్ అక్కడ కదా సార్. అవును. కాదులే మనవాడు పెట్టేద్దాం, నో కాంప్రమైజ్, ఎవర్ వెరీ క్లియర్, నెవర్. అలాగే ఒకసారి గుమ్మడి గారికి చెప్పారు నాకు. గుమ్మడి గారికి ఒక డైలాగ్ చెప్తుంటే నోరు తిరగట్లేదు, రోల్ అయిపోతుంది. ఈ 2 షాట్లు అయిన తర్వాత, 2 టేకులు అయిన తర్వాత పిలిచి, సార్ కొంచెం మారుద్దాం. ఏంటి అన్నాడు. డైలాగు ఎందుకు ఆర్టిస్ట్ మారుద్దాం, డైలాగ్ ఎందుకు మార్చుకున్నాం? 6 నెలలు బట్టి కష్టపడి మేము వర్క్ చేసి స్క్రీన్ ప్లే చేసి డైలాగ్ రాసుకొని కూర్చున్నాక ఇప్పుడు వచ్చి మారుద్దాం అంటారేంటి? మీరు చెప్పలేవు, చెప్పాలి, ఇంకోళ్ళు వస్తారు. అంత నిబద్ధత ఉండేది. ఇవాళ మీరు అన్నారు ఇందాక, ఇవాళ ఎలా రాస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇవాళ సెట్లో ఎవడు పడతాడు మర్చేస్తుంటాడు. అది
అది కరెక్ట్ కాదు. షార్ప్నెస్ లేదు అసలు. ఎక్కడో ఒకసారి హిట్ అవుతుందండి అలాంటిది, ఒక యాక్సిడెంటల్లీ హిట్ అవుతాయి అయినప్పుడు అది పట్టుకోకూడదు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వినోదం సినిమా చెప్తాను మీకు, సూపర్ డూపర్ హిట్ వినోదం. మీకు తెలుసా 15 రోజులు కథ లేకుండా షూటింగ్ చేశాం, కథ లేకుండానా? వితౌట్ స్టోరీ షూటింగ్ జరుగుతుంది రోజు. మరి ఏ ఆత్మను పట్టుకున్నారు? ఒక చిన్న లైన్ అనుకున్నాం, ఒక చిన్న లైన్ అనుకున్నాం. ఇవాళ ఆర్టిస్టులు ఎవరున్నారు, పలానా పలానా పలానా, ఓకే అంటే రేపు ఆర్టిస్టులు ఎవరున్నారు, పలానా పలానా. నేను, కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, కుర్రా రంగారావు గారు ఆ ఓపెన్ ఎయిర్లో దీంట్లో పడుకునేవాళ్ళం, గెస్ట్ హౌస్లో. దాని ఏమంటారు, లాబీ కూడా అంటారండి, వరండా, బయట ఓపెన్ వరండా, ఎండాకాలం ఓపెన్ వరండాలో పడుకునేవాళ్ళం. పడుకుని వ్యాన్ వేసుకుని పైన డిస్కషన్ 3 దాకా 4 దాకా. రేపు ఎవరెవరు ఆర్టిస్ట్ అంటే ఇది చేద్దామా, అది చేద్దాం, ఇట్లా చేద్దాం, ఓకే. వాళ్ళందరూ పడుకునేవాడు 3 అయ్యేసరికి నేను వెళ్ళి కూర్చొని రాసేవాడిని, వీళ్ళు వేసరికి సీన్స్ రెడీ చేసేవాడిని, వెళ్ళి షూటింగ్. కథ అంతా మాకు ఎప్పుడు తెలిసిందంటే ఫైనల్ ఎడిటింగ్ అయిపోయి, ఆర్డర్ వేసేసి ఫైనల్ ఎడిటింగ్ అయిపోయాక అప్పుడు రష్ చూస్తే అప్పుడు మా కథ అర్థమైంది. అప్పుడు సినీ కార్డు వేసాం. సినీ కార్డు వేసిన తర్వాత మొత్తం చేస్తాం అన్ని పనులు. ఆ సినిమా మాత్రం అంతా అయిపోయిన తర్వాత సినీ కార్డు వేసాం. సో అందువల్ల అలా చేయడం కరెక్టా కాదు, అది ఒక యాక్సిడెంట్ అంతే. చాలా మీరు అంటే ఎంత ఫైనర్ పాయింట్స్ పట్టారంటే సార్, ఇప్పుడు నిజంగా కమిట్మెంట్ లేకపోవడం, అలాగే ఆర్టిస్ట్ని మార్చేయడం, అలాగే సినిమా డైలాగులు చెప్పే వాళ్ళకి డైలాగ్ డెలివరీ భాష రాకపోవడం. అదొక ఇన్సిడెంట్ జరిగిందండి నాకు. కొంటికాపురం సినిమాలో ఫస్ట్ పిక్చర్ నాది. ఫస్ట్ పిక్చర్ అప్పుడు ఇంకా సినిమాలకు నేను ఉద్యోగం మానేలే కాబట్టి అప్పుడు ఇంకా పుల్లి అనే ఉన్నా, పిల్లే వల్ల. సో పుల్లి అనే ఉన్నా, సెట్లో ఉన్నాను, షూటింగ్ జరుగుతుంది. సత్యనారాయణ గారు ఒక క్యారెక్టర్ అందులో, కవి గారు ఇట్రండి వెళ్ళాను, ఈ డైలాగు కొంచెం మారిస్తే బాగుంటుంది ఇట్లా. ఎందుకని సార్ అన్న, ఇలా అంటే బాగుంటుంది కదా సార్. మీరు స్క్రిప్ట్లో 25వ సీన్ తెలుసా సార్ అన్న, తెలియదు అన్న. 78వ సీన్ అంటే తెలుసా సార్ అన్న, తెలియదు అన్నాడు. ఆ రెండింటికి లింక్ ఉంది సార్ అన్న. అలా చెప్పండి, ఓకే అదే చెప్దాం అన్నాడే తప్ప, నువ్వెవడరా బచ్చేగాడి నిన్నగాక మొన్న వచ్చావు, ఫస్ట్ సినిమా అనేది నేను చెప్పినట్టు మార్చాల్సింది అని అహంకారానికి పోలేదు ఆయన. పోవచ్చు ఆయన, కాదు కూడదు పంత ఇగో అడ్డం వచ్చి కాదు మారుద్దాం అని ఆయన అంటే మార్చి తీరవాలి. డైరెక్టర్ కూడా ఏం చేయలేడు అప్పుడు, కానీ ఆయన అనలేదే, ఎస్ ఐఎమ్ సారీ చేయండి అన్నాడు. అదే చెప్తాను అలా ఉండేవి. ఇవాళ ఉంటాయా అసలు? ఇప్పుడు కృష్ణారెడ్డి గారు ఓ రోజు సెట్కి వెళ్ళా, ఇక్కడెక్కడ లక్కడికి పోలే, ఇక్కడ జరుగుతాను షూటింగ్. సెట్కి వెళ్ళి దూరంగా కూర్చున్నాను, అక్కడైతే స్వింగ్ దొరుకుతుంది. నాకు ఫ్లాష్ అయింది, అక్కడ డైలాగ్ వేస్తే బాగుంటుందని. పిలిచాను ఆయన్ని, వచ్చారు. సార్ ఇక్కడ ఈ డైలాగ్ యాడ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్న. ఆ మాట మీరు పొద్దున్న చెప్పాలి సార్, మార్చను ఇప్పుడు. యాజ్ టీ మీరు పొద్దున్న సీన్ పేపర్ ఏమి ఇచ్చారో అది చేస్తా, చేయను అన్నాడు. ఎంత అసలు హైట్ సరి నిజంగా, అంటే ఎంత కన్విక్షన్ ఉంటే అంత పర్టికులర్గా ఉంటారు చెప్పండి సార్. అట్లాగే తనిఖీల పరని ఏదో అడిగాడు, ఏదో మార్చడానికి, డైలాగ్ మార్చడానికి ఏదో ప్రతి. సో నో సార్, అక్కడ ఏముందో చెప్పండి. డిసిప్లిన్, ఆ డిసిప్లిన్ లేకపోతే ఏమవుతుందంటే ప్రతివాడు చెప్తాడండి. అవును, డైల్యూషన్ వచ్చేస్తుంది, ఐడియాల కొద ఉండదు. రచన ఒకటి, మ్యూజిక్ ఒకటి, ప్రతివాడు చెప్తాడు. అవును. మరి దాంట్లో ఎందుకు మానేశారు ఆయన? యశ్వరాజేశ్వరరావు గారు చెప్పారు కదండి, చెప్తారు కదా, ఏదో ఆయన సినిమాలో సీతారామ కళ్యాణమో ఏదో, సీతారాముల కళ్యాణం చూస్తామన్నారంటే ఆయనే చూసేశారు. చూసాక అక్కడ అందరికి తెలిసిన విషయం ఇది, రామారావు గారి బ్రదర్ ఏదో కొంచెం సలహాలు ఇచ్చారట, కూర్చోనికి ఏదో ఇట్లా చేస్తే బాగుంటుంది. రామారావు గారు వచ్చి కూర్చుని కదలట్లేదు, చేయట్లేదు. ఏం సార్ ఏంటి, ఎవరికోసం వెయిట్ చేస్తున్నారంటే, ఒకసారి మన బాయ్స్ కూడా వినిపించేద్దాం, వాళ్ళు కూడా ఏమైనా సలహాలు చెప్తే దాని ప్రకారం మారుద్దాం చూస్తున్నాను అన్నట్టు ఆయన. అట్లా ఉంటుంది. ఆ మాత్రం లేకపోతే ప్రతి ఒక్కరు లేకపోతే అవును ప్రతి ఒక్కరు వేలు పెట్టేస్తాడు.
అంటే అప్పుడు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని ఒక కాన్సెప్ట్ ఉండేది కదా సార్, డైరెక్టరో ప్రొడ్యూసరో, ఫస్ట్ ప్రొడ్యూసరు, తర్వాత తరంలో డైరెక్టర్ క్యాప్టెన్ ఆఫ్ ద ఒక షిప్. ప్రొడ్యూసరు ఒక డైరెక్టర్ని అనుకున్నాక కథ ఎత్తుకోవడం ఒక పద్ధతి. లేదా ఒక ప్రొడ్యూసర్ ఫస్ట్ ఒక కథ వింటాడు, నచ్చుతుంది, ఈ కథకి ఎవరు డైరెక్టర్ అయితే బాగుంటాడు అని ఆ డైరెక్టర్ని ఎత్తుకుంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఈ కథకి ఎవరు హీరో అయితే బాగుంటుంది. ఇప్పుడు టోటల్ రివర్స్ అయిపోయింది. హీరో దొరికి చాలు, కథ అక్కర్లే, డైరెక్టర్ ఎవడన్నా పర్లేదు, కథకు అసలు అక్కర్లేదు అనేది సిస్టమ్ ఇప్పుడు. కానీ ఇప్పుడు మహాద్భుతమైన టెక్నీషియన్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, రైటర్లు ఉన్నారు. త్రివిక్రము, సుకుమారు, ఇటువంటి అందరూ ఒక్కొక్క అద్భుతం సార్, మామూలు వాళ్ళ. కానీ వాళ్ళకి సార్ జస్ట్ అడుగుతున్నానంటే, ఇప్పుడు త్రివిక్రమ్ గారు కోర్స్ డైలాగ్స్కి చాలా చాలా ఫేమస్, ఆయన నాటుకుపోయే సన్నివేశాలు రాస్తారు. కానీ మామూలుగా ఈ తరం దర్శకులందరికీ డైలాగ్లో చెప్పే అంత డ్రామా దాని మీద ఫోకస్ ఉందా అని అడుగుతున్నా, లేదు టేకింగ్ మీద అంతా ఉందా? అక్కడే చెప్తున్నా, అదే చెప్తున్నా. త్రివిక్రమ్ గారు రాశారు కదా అని చెప్పి నువ్వు రైటర్ పని పెడితే నువ్వు, ఆయన బేసికల్గా రైటర్ కాబట్టి ఆయన డైరెక్టర్ అయినా ఆయన రాసుకుంటున్నాడు. నీకు డైరెక్షన్ అవకాశం వచ్చింది, నువ్వు డైరెక్షన్ పని చేయి, నువ్వు రైటర్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? అలా అని పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పులిని చూసి నక్క పెట్టుకుంటున్న వాతలు పెట్టుకున్నట్టుగా డైరెక్టర్లు వాతలు పెట్టుకుంటున్నారు చాలామంది, వాళ్ళే రాసేసుకుంటున్నారు. ఇప్పుడు ఎంత పని చిన్నబాబు ఎంత పని చేశారు చిన్నబాబు అని ఉందనుకోండి, లేదు అందులో ఒక ఎమోషన్ ఉండేది సార్. ఇప్పుడు సీసాలు చూపించేసి కింద నుంచి పై నుంచి అది ఇది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం తప్ప డైలాగ్ ద్వారా మాటల ద్వారా కన్వే చేయడం అనేది కొంచెం తగ్గిందా ధోరణి అని. ఇప్పుడు ఈ తరం మీరు రాస్తున్న సినిమాలు కావచ్చు, నాటకాలు కావచ్చు, మీ రచనల్లో మరి ఎలా మీరు అడాప్ట్ అవుతున్నారు సార్? నేను రాయట్లేదు ఇప్పుడు యాక్టివ్గా, అసలు ఏ సినిమాలు రాయట్లేదు సార్, మొత్తం తగ్గించేశారు. మన దగ్గరికి రావట్లేదని అబద్ధం చెప్పను, కానీ బిగినింగ్లో వచ్చారు కొంతమంది, నాకు నచ్చక వదిలేశాను. ఆ తర్వాత ఎవరు మన దగ్గర రావట్లేదు. రాకపోవడానికి కారణం కూడా తెలుసు నాకు, అది కూడా చెప్తా. సీనియర్ టెక్నీషియన్ అనేసరికి కొత్త డైరెక్టర్ రాడు, ఎందుకంటే వాడు చెప్పినట్టు మేము వినాం. ఫస్ట్ పాయింట్, వాడు కెప్టెన్ ఆఫ్ ద షిప్ నేను అని వాడు చూసుంటాడు, వాడు గురువుని, వాడు గురువు ఎలా కమాండ్ చేస్తున్నాడు అందరినీ చూసుంటాడు. వాడికి మొదల నుంచి డైరెక్షన్ ఎలా చేద్దామని కాదు, గురువు గారిలాగా ఎలా కమాండ్ చేయాలందరినీ నేను కూర్చుంటాడు. వాడి బుర్రలో అది ఉంటుంది ఫస్ట్. వాడేం చేస్తాడు, వచ్చి డిఓపి వాడి మాట వినాలి, రైటర్ వాడి మాట వినాలి, అవును, మ్యూజిక్ డైరెక్టర్ వాడి మాట వినాలి అనే ఒక కాన్సెప్ట్ దిగుతాడు ఫస్ట్. అసలు వాడు దిగి నన్ను పెట్టుకున్నాడు అనుకోండి, కట్ చెప్తే అది కాదురా. గోపాలని కెమెరా పెట్టుకున్నాడు అనుకోండి, ఏటే అని చెప్పిన షార్ట్ వచ్చేది బాగుండదు అంటాడు. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ వైర్ కేరవాళ్ళ లాంటి వాళ్ళని పెట్టుకున్నాడు అనుకోండి, ఇచ్చింది చేసుకో అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళ పేర్లు ఇవి కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్. కాబట్టి వాడు ఏం చేస్తాడు అప్పుడు, ఎలా కాదు ఇలా రాయంటే, కా గుడిస్తే కీ కాదురా, కా గుడిస్తే కా, అలా రాయి అని రాసేవాళ్ళు కావాలి, చెప్పింది చెప్పినట్టు తీసేవాడు కావాలి, ఏ మ్యూజిక్ అడిగితే వాడికి ఆ మ్యూజిక్ చేసి పెట్టేవాడు కావాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, అలాంటి వాళ్ళని పెట్టుకుంటున్నారు, అలాంటి సినిమా రిలీజ్ చేస్తున్నారు. అది కాబట్టి వాళ్ళు ఏం పండించగలరు? ఏమంటే ఒక పెద్ద డైరెక్టర్ చెప్తాను నేను, వాడికి అప్పటికి పెద్దవాడు అవ్వలేదు. నేను షార్ట్లో ఉన్నా, గుళ్ళో అప్రదర్శన చేస్తున్నాడు, షార్ట్ పెట్టాడు. హీరోకి చెప్పాను వెళ్ళి, ఆ డైరెక్టర్ కూడా మనకి పెద్ద పరిచయం లేదు, మనకెందుకు లేదు, హీరోతో పరిచయం ఉంది నాకు. హీరోకి వెళ్ళి చెప్పా, సరే అప్రదర్శనం అది చేయకూడదు అట్లాగా, ఇటు వెళ్తాడేంటి కుడి ప్రదర్శన చేస్తాడేంటి, చేయకూడదు అట్లాగా. కొత్త డైరెక్టర్ అండి మనం చెప్తే వేలు పెట్టే ఉంటారు అంటాడు తప్ప, అలా తప్పు చేయకూడదని చెప్పడే. సినిమాలు కూడా అలాగే ఉంటుంది. అదే మరి ఇలాంటి అహంకారాలు ఉంటాయి చాలా. చూసి చూడనట్టు ఊరుకునేవారు ధన్యుడు సుమతి, అంతే. అదే కదా మరి రామారావు గారు చేసింది. మీరు మీ డైలాగే గుర్తొస్తుంది నాకు, అది అక్షరాల మీరు సెటైర్లో హ్యూమర్లో రాశారు, పద్మావతి 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 నేను చూస్తుంటే పోతుంది నా మతి. అది ఇప్పుడు అక్షరాలు జరుగుతుంది. అంటే చాలామంది టెక్నీషియన్స్ వల్ల
బహుశా క్రాఫ్ట్ మీద పట్టు లేకపోవడం, అనుభవం లేకపోవడం. అనుభవం లేకపోవడం. అనుభవం, మీ అనుభవం సార్. ఇప్పుడు వాడికి జీవితంలో అనుభవం లేదండి. అదైనా ఉండాలి, అది ఉంటే కనీసం. ఇప్పుడు 16 ఏళ్ళకు 17 ఏళ్ళకు సినిమా ఫీల్డ్ నుంచి వస్తున్నాడు, వచ్చేసి ఇక్కడ కప్పులు కడటం, ఇంకోటి ఇక్కడ ఈ ప్రపంచమే తెలుసు తప్ప వాడికి బయట ప్రపంచం తెలియదు అసలు. అసలు మనుషులు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ భావావేశాలు ఏంటి, ఏమీ తెలియదు. సో అయితే రచయితకు ఉండవలసిన ప్రధాన లక్షణం అసలు గమనించాలి, ఫస్ట్ చూడాలి, కళ్ళు తెరిచి చూడాలి కదండి, ప్రపంచం తెలియాలి కదా వాడికి. ఒక అమెరికన్ ఆవిడికి కథల పోటీ పెట్టారు, కథలు పెడితే ఆవిడ రాసింది కథ. పాపం వాళ్ళు చాలా నిరుపేదలు, వాళ్ళకి 3 బెంచ్ కార్లే ఉన్నాయి. న్యూయార్క్లో వాళ్ళకి బంగ్లా లేదు, మిగతా అన్ని చోట్ల ఉన్నాయి కానీ న్యూయార్క్లో బంగ్లా లేదు. తర్వాత వాళ్ళ సర్వెంట్కి ఏమన్నా కనీసం చెవర్లెట్ కార్ అన్నా లేదు పాపం. ఇలా రాసింది కదా. ఆ అమ్మాయి దృష్టిలో వీళ్ళందరూ పేదవాళ్ళు. 3 బెంచ్ కార్లు ఉన్నవాడు పేదవాడు ఆ అమ్మాయి దృష్టిలో. ఆవిడ నుంచి రాయమంటే శుభ్రంగా రాస్తుందా? అట్లాగే అంటే ఎందుకు చెప్పానంటే నీకు తెలియాలి ఫస్ట్, తెలియకపోతే తెలుసుకోవాలి, తెలుసుకుని రాయాలి. అది జరుగుతున్నాయో ఏంటో నేను ఇప్పుడు వాళ్ళని విమర్శించను కానీ అదే అర్థమైంది సార్. మీరు ఉన్నారు మంచి గొప్ప వాళ్ళు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడులో ఎన్ని చెత్త సినిమాలు ఉన్నాయండి. మనకు గబక్క 10,000 చెప్పండి మంచి సినిమాలు పాతవి. వెంటనే గుండమ్మ కదా, మాయాబజారు, మిస్ అమ్మ, చెప్పండి. ఈ 10 ఉంటాయి, ఆరాధన, అవే 10 ఆ 10 పట్టుకునే మనం వేలాడుతున్నాం. మరి అలాంటి 10 ఇప్పుడు ఉన్నాయి. కానీ వాటికి మించి ఒక 50 బాలేని కూడా ఉండుంటాయి ఆ రోజుల్లో. ఉన్నాయి కదా మరి, ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉండే 500 ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి. ఇప్పుడు మరి విశ్వనాథ్ గారి సినిమాలు కొన్ని తప్ప మనకి ఇప్పుడు మనం చెప్పలేం కదా వీళ్ళ గబక్కన మంచి సినిమాలని. మీ దృష్టిలో మంచి సినిమా ఏంటి సార్, చెప్పండి. ఆహ్లాదపరిచేది మంచి సినిమా సార్. ఇప్పుడు మామూలుగా రచయితలకి ఇప్పుడున్న రిక్వైర్మెంట్, గత ఐ థింక్ 20-30 సంవత్సరాలు బహుశా పంచ్ డైలాగులు రాయాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి కొన్ని ఉంటాయి, అదిగా ఆశపడే ఆడదానికి ఆవేశపడే మగాడికి ఎప్పుడు అని. అలా మీకు సందర్భాలు వచ్చాయి సార్? చరిత్రలో అలాంటి నేను పెద్ద సూపర్ స్టార్ ఎక్కువ సినిమాలు రాయలేదు. నేను 2 సినిమాలు చిరంజీవి గారికి రాశాను, ఒక సినిమా బాలకృష్ణ గారు రాశాను, ఒక సినిమా నాగార్జున గారు రాశాను, కృష్ణ గారికి 2-3 రాశా. సో కృష్ణ గారికి రాసినప్పుడు నెంబర్ 1లో డిఫరెంట్గా రాశా. ఆయన కూడా మామూలుగా ఈ దాసరి గారి టైపులో, పరశురాల వాళ్ళ టైపులో పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం అలవాటు అయిపోయినాయి ఆయనకి, కృష్ణ గారికి. అన్ని దాంట్లో ముక్కలు రాశాను, వెరైటీగా ఉన్నాయి, ఇదేంటో అన్నారు ఆయన. వెరైటీగా ఉన్నాయి ఏంటో అన్నారు ఆయన. గ్రేట్ పర్సన్ అండి ఆయన. కథ చెప్పడానికి వెళ్ళాం, నెంబర్ 1 సినిమా. మాకు అక్కడ కూర్చున్నాక నేను కృష్ణారెడ్డి గారు, కృష్ణ గారు కూర్చున్నాం. విజయనిర్మల గారు కాఫీలు అవన్నీ అరేంజ్మెంట్ చూసి వెళ్ళిపోయారు. అక్కడ కూర్చోలేదు, వినిపించాను. ఫస్ట్ ఆయన స్టార్ట్ చేశారు కృష్ణారెడ్డి గారు నెమ్మదిగా, నేను వినిపించాను. ఫస్ట్ హాఫ్ విన్నాక సూపర్ హిట్గా, సినిమా సూపర్ హిట్, విజయ సినిమా సూపర్ హిట్ అన్నారా? ఆవిడ ఎందుకు వచ్చింది అట్లా మెట్ల మీదకి. సెకండ్ హాఫ్ చెప్పండి, కాఫీ తాగించి సూపర్ డూపర్ హిట్ అని. ఆయన ఫస్ట్ టైం సినిమా అవకాశం వస్తే ఒక హీరో ఎలా ప్రవర్తిస్తాడో, ఎలా చేస్తాడో డైరెక్టర్ దగ్గర అలా చేశాడు. పూల చొక్కా ముడుచుకుంటే పూల చొక్కా వేసుకున్నాడు. చార్లీ చాప్లిన్గా చేయమని చార్లీ చాప్లిన్ చేశాడు. శివాజీ ఛత్రపతి శివాజీ చేశాడు. చాలా అమాయకంగా హాయిగా ఉండేవారని అంటుంటారు కృష్ణ గారు. చాలా అంటే పూర్వం ఎందుకు ఉండేవాళ్ళు అంటే, పూర్వానికి ఇప్పటికి తేడా ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు అండి. వేరే వాళ్ళదంటే వేలు పెడితే కదా నీకు అని నీకు ప్రాబ్లం వచ్చేది. రైటర్ గారు అది రాసాడు, చెబుతాం. ఆర్టిస్ట్ నువ్వు చెప్పుకుని వెళ్ళిపోయావు అనుకో, అయిపోయింది. నాకు ఇది సూట్ అవుతుందా, వేలు పెట్టావనుకో ఎంతో మందికి క్రాక్ వస్తుంది పక్కన వాళ్ళందరికీ. అంతే అంతే. అది కాబట్టి ఎవరి పని వాడు చేసుకుంటే. రాజనాల్ గారు చెప్పారు ఒకసారి రామారావు గారితో, ఏమండి దరిద్రంగా తీస్తున్నాడు వాడు, అదే తీయటం టేకింగ్, మీరు చెప్పండి కాస్త వాడు కనీసం తిరగ తీయమని. అంటే ఆయన ఒక మాట అన్నట్టు చెప్పామనుకోరా, పొరపాటుని సినిమా ఆడితే 10 మంది చూసి పోతారు వీడి దెబ్బకి,
పోతే వీడు ఒకడే పోతాడు, పోనీ వాడు చేసుకున్నాను అంటే ఒకసారి మనం వెళ్ళి చెప్పలేం కదా. ఆ పని నేర్చుకుని రావాలి వాడు, అట్లుండేవాళ్ళు. అంటే ఆ ప్రొఫెషనలిజం ఆ రోజుల నుంచి ఇప్పుడు బాగా అలా అలా రూపాంతరం చెందుతూ ఇప్పుడు అందరూ అన్ని చేసే. ఇప్పుడు అంటే అప్పుడు అందరికీ అన్ని తెలిసినా మాడకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమీ తెలియకపోయినా అందరూ మాట్లాడతారు. బాగుంది. అంతే, చిన్న తేడా అలా వచ్చింది. సార్ బాలకృష్ణ గారికి రాసినప్పుడు మరి ఆయన బాలకృష్ణ గారు అంటేనే పెద్ద పెద్ద పంచ్ డైలాగులు, లో యాంగిల్, సుమోలు ఎగరాలి, ఇవన్నీ ఒక పాయింట్లో. మా కథ అలాంటి కథ కాదు, బట్ దాంట్లో కూడా ఉన్నాయి. దాంట్లో కూడా రాశాను నేను, కింద నుంచి వచ్చా. అవునవునవునవునవును రాశాను. అయితే గుండమ్మ కథలో రామారావు గారి స్లాంగ్ ఉంది కదా, ఆ స్లాంగ్ తీసుకున్నా ఈయనకి. ఇన్ఫ్యాక్ట్ అటువంటి పొలిటికల్ సెటైర్లు అవి నాకు కొంచెం కష్టమే. నాకు లైట్ రివ్యూన్ కామెడీ, కరుణరసం అవి నాకు హాయిగా రాస్తా. అంటే ఇంటి భోజనంలా ఉండాలి, అంటే చుట్టూ ఉండే వాస్తవికత ఏదో కొంచెం కనిపించాలి, న్యాచురాలిటీ కనిపించాలి. కానీ అనిపిస్తుంది సార్ దివాకర్ బాబు గారు, మీరు ఎంత 100కి పైన సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు. 100 పైన కాదు, 100 దాదాపు 100లో 80% హిట్స్. అయితే మీకు రావాల్సినంత గొప్ప కీర్తి, పేరు, ప్రతిష్టలు రాలేదేమో అని కొంతమంది ఫీల్ అవుతారు సార్. కొంతమంది నేనే ఫీల్ అవుతుంటాను. ఇది పంచ సార్, ఎవరో ఫీల్ అవడం దేనికి? కారణం ఏంటంటే నాకు ఈ పిఆర్ మెయింటెనెన్స్ చేత కాదు. తర్వాత అప్పట్లో ఎక్కువ పబ్లిసిటీ లేదు, ఇంత సోషల్ మీడియా లేదు. అప్పుడు ఉన్న కాస్త ఏంటి పేపర్లు రావడం, ఒక టీవీ లేవు కదండి ఛానల్స్ అప్పుడు. ఇప్పుడు ఏముంది, ఈటీవీ ఒకటి ఉండేది, జమినీ ఒకటి ఉండేది అంతే. కాబట్టి అంత మనం కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు దాని మీద. నా తప్పు కూడా ఉంది, నాకు చేత కాదు. తప్పే ఉంది కదా, చేత కాదు. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాం అనుకోండి, ఆ సినిమా నాకు లోకం. పక్కవాడు ఏం సినిమా చేస్తున్నాడు, మనం వెళ్ళి వాళ్ళ మీద పడిపోదాం, ఇంకో సినిమాలు అడుగుదాం. అడగలేదు జీవితంలో అదొకటి క్రెడిట్, అడగలేదు ఎప్పుడు, ఇంతవరకు ఎవరిని అడగలేదు. కానీ మధ్యలో మరి గ్యాప్లు వచ్చినప్పుడు నెక్స్ట్ ఏమిటి అనే ప్రశ్నలు వస్తాయి కదా. ఎంజాయ్ చేయడం, లైఫ్ ఎంజాయ్ చేయడం, ఇంటికి కూర్చోవడం, సినిమాలు చూడటం, కాలక్షేపం, ఇంట్లో కాలక్షేపం, పిల్లలు ఉన్నారు కదా, అంతే. కాబట్టి నేను ఇప్పుడు వాళ్ళని అడిగి వద్ద చేసేద్దాం అనే తాపత్రయం లేదు ముందు. మరి మీరు వచ్చి ఒక టైంలో మీ హవా నడుస్తున్న మంచి మంచి సినిమాలు పడ్డాయి. ఆ టైంలో మీ మీ సహరచయితలు ఉంటారు కదా, కొంచెం అరే కొత్త అబ్బాయి వచ్చాడు ఉలికిపడిన సందర్భాలు ఉన్నాయి? ఉలికిపడలేదు, కానీ నా కుర్చీ లాగేసుకోవడానికి చాలా ట్రై చేశారు. ఓహో, అలా కూడా అయింది అన్నమాట. నేను డైరెక్ట్గా కృష్ణారెడ్డి గారిని వచ్చి అడగటం, మేము రాస్తాం కదా, మాకు సినిమా ఇవ్వచ్చు కదా అని. పెద్ద పెద్దవాళ్ళు కూడా వరుసగా నేను 24-23 సినిమాలు చేసామండి. మధ్యలో నాకు హెల్త్ బాగాలేక ఒక సినిమా మాత్రం వేరే వాళ్ళు రాసే తప్ప మిగతా అన్నీ నేను రాసినవే. మరి అన్ని సినిమాలు కంటిన్యూస్గా రాస్తున్నప్పుడు మధ్యలో ఒకటి వచ్చి వాళ్ళకి ఎంత ఇది ఉంటుంది, దుగ్ధగా ఉంటుంది. అవును, ఆ డైరెక్టర్ దగ్గర మేము కూడా అంటే వాళ్ళకి ఏంటంటే ఎవరి దగ్గర ఒకటే, వాళ్ళకి నాకు అలా దగ్గర ఒకటి కాదు. నాకు ఒకరితో నేను అటాచ్ చేయాలంటే అలా ఉండిపోతా, నా నేచర్ అది. అవును, ఈవెన్ చెప్పులు కూడా నేను కొత్త వేసుకోలేనండి, కొత్త పెన్తో రాయలేను. ప్యాడు ఇది కొన్ని అలవాటు అవ్వాలి నాకు, అయితేనే నేను దాంతో చేయగలను. అది వీక్నెస్ అనండి, ఇంకోటి అది నా పద్ధతి. అందువల్ల నేను గబక్కన కొత్త వాళ్ళతో చేయలేను. 2-3 జరిగాయి, కానీ వర్క్స్ నాకు పెద్ద వర్కౌట్ అవ్వలేదు. నేను కంఫర్టబుల్ విత్ రాఘవేంద్ర గారితో బాగుంది, తర్వాత కోదండరామరెడ్డి గారితో బాగా చేశాను. ఒకటే సినిమా చేశా, కానీ మంచి సినిమా చేశా, ప్రియరాగాలని. అదే మొత్తానికి మీరు మీ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు కదా సార్, మన దేనికోసం పుట్టాను తెలుసుకోవడం, ఆత్మాన్వేషణ, అవన్నీ మీకు సాక్షాత్కరించాయని మీరు నమ్ముతారా సార్? మీరు రాయడం కోసం పుట్టారని అంత లేదు, జస్ట్ హాయిగా గడిచిపోయిన జీవితం అదే జీవితం. రాయడం కోసం పుట్టాం, తినడం కోసం పుట్టాం, ఇలాంటివి ఏం లేదు. అలాంటి మరి మీకు నెక్స్ట్ ఏంటి, నేను ఏం చేయాలి? కాకపోతే ఒకటి, నేను రాసుకుంటున్నప్పుడు కొంచెం హెల్త్ బాగాలేకపోయినా కూడా నేను రాసుకున్న రాతలో పడితే కనుక నేను ఇవన్నీ మర్చిపోతా. రాయకుండా ఉండలేను కొంతకాలం. అంటే ఒక పీరియడ్లో రాయలేదు అనుకోండి, ఏం రాయలేదు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే రాయకుండా ఉండలేను.
అయితే ఏం రాస్తున్నారు సార్? డ్రామాలు రాస్తున్నాను కదా. డ్రామాలు, రైట్. మంచి మంచి డ్రామాలు రాశాను కూడా, మీకు ఇచ్చే బుక్స్ దాంట్లో ఇప్పుడు ఈ సెకండ్ బుక్ అయితే ఈ మధ్య రాసింది సార్. మధ్యలో మీ ఆరోగ్యం కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది కదా? ఇప్పుడే ఈ మధ్యనే. అప్పుడు మరి ఏమన్నా అంటే మార్పులు చేసుకోవాలి, ఇది ప్రేక్షకుల కోసం మీరు తెలుసుకున్న ఒక విషయం, జీవితం నుంచి అవే నాటకాలు తెలుసుకోండి. అది నాటకాలు రాయడం ఓకే, బట్ నేను ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, దీనివల్ల నేను ఇలా ఉన్నాను అని తెలుసుకున్న విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి నాకు వద్దు, నేను సిగరెట్ మానేస్తానని. అయ్యో బాధగా ఉందండి, ఎందుకు మానేయాల్సి వచ్చింది అని. అంతేనా? మరే వాళ్ళు ఎందుకు ఊరుకోండి, ఎందుకు మందులు తాగట్లేదు, సిగరెట్ తాగట్లేదు, ఎందుకు లైఫ్ అనిపిస్తుంది. కానీ మానేశారు కదా సార్ ఫుల్గా. అంటే యూ హ్యావ్ ప్రాబబ్లీ రియలైజ్డ్, అంటే అది ఎంత చేటు చేసి ఉంటుందో మీకు కొంత. అవును, డెఫినెట్గా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, సిగరెట్లు అలవాటు ఉన్న వాళ్ళు మానేయండి. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు చోట రాశారు, సిగరెట్ తాగేవాడి కన్నా తాగుతూ మధ్యలో మానేసిన వాడుతో డేంజర్. ఎందుకంటే వీడు ఋషి అయిపోయిన రౌడీ ఇటు, అంతకుముందు రౌడీనే వీడు, కానీ ఇప్పుడు ఋషి అయిపోయాడు. కానీ వీడితో చాలా డేంజర్. కాబట్టి అంత డేంజర్గా నేను చెప్పకుండా మానేయండి. కానీ ప్రతి ఋషి ముందు రౌడీగా ఉండుంటాడు కదా సార్, అప్పుడే నిజంగా ఋషి అవుతాడు. అందుకని ఋషి అయిపోయిన రౌడీ అన్నాడు ఆయన, వాల్మీకి నోటి దృష్టిలో పెట్టుకుని. అంతే, భోగి కానివాడు యోగి కాలేడు. డెఫినెట్ కాలేడు. అదే తర్వాత రోగి అవుతాడు, అది వేరే విషయం. అది పాయింట్ అక్కడ, అదే అందుకే ఇంత అడుగుతున్నాను సార్. అది వేరే విషయం. ఎందుకంటే సార్ శాస్త్రి గారు, సీతారాం శాస్త్రి గారు, వారి జీవితం గురించి విన్నప్పుడు కూడా అయ్యో కనీసం ఇంకొక 20 సంవత్సరాలు వారు ఆరోగ్యంగా ఉండవలసింది కదా అని అనిపిస్తుంది. సో అలాగా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఇంకా నడయాడి ఇంకా బోల్డ్ అని విషయాలు చెప్పి, కథలు చెప్పి, రాసి అలరించి జీవితాన్ని ఇంకా పొడిగించాలనే ఒక స్వార్థం సార్ మా అందరిది. అందుకనే వారిని తలుచుకుంటూ ఇవాళ ఈ ప్రశ్న అడిగాను, ఏమనుకోకండి సార్. నేను 92లో ఇంకా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోలేదు, 4 రూపాయలు బ్యాంకులో వేసుకోలేదు, కారు కొన్నా. కారు కొంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఎందుకు కారు, ముందు డబ్బులు దాచుకో, ఒక అపార్ట్మెంట్ ఒక ఇల్లు కొనుక్కో. అప్పటికి అపార్ట్మెంట్ కల్చర్ రాలేదు ఇంకా. ఒక ఇల్లు ఏదైనా కొనుక్కో, స్థలం కొనుక్కుని నెమ్మదిగా తర్వాత కారు కొట్టుకుంటుంటే నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు కారు కొనుక్కుంటే నేను ఎంజాయ్ చేస్తా. మీరు చెప్పినవన్నీ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మనకు వస్తున్నా కారు, అంతే. మీరు చెప్పినట్టు నేను ఒక స్థలం కొని ఒక ఇల్లు కట్టి దాంట్లో ఇంత చేసిన తర్వాత నేను కారు కొనుక్కుంటే ఆ కారులో నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మనకు వస్తుంది. నేను సరదా తిరగడానికి మనకి రాదు. కాబట్టి నేను ఇప్పుడే కొన్నా. కనుక తప్పదు, ఇది ఇప్పుడు ఏం చేయని వాడికి వస్తుంది, ఏం చేస్తాం, అదొక ఫేజ్, అంతే, అది యాక్సెప్ట్ చేయాలంతే. కానీ మీరు కోలుకోవడం మాకు సంతోషం. మీరైతే నాటకాలు రాస్తూ ఇప్పుడు కంటిన్యూ. నాటకాలు ఎక్కడ వేస్తారు సార్? ఇవన్నీ ప్రదర్శనలు జరుగుతున్నాయి, నాటక పరిషత్తులు పోటీలు జరుగుతాయి. ఇప్పుడు ఉందా సార్ పోషణ నాటకాలకి? నాటకాలు బాగుంది ఇప్పుడు. అంటే సాంఘిక నాటకాలు బాగా పికప్. మీరు ఎప్పుడు చూడలేదా నాటకాలు? ఇప్పుడు కొన్ని చూశాను సార్, అంటే సోషల్ డ్రామాస్ చూసాను కొన్ని, 1-2 వేసే ప్రయత్నం కూడా చేశాను, ఒక పాత్ర. ఇప్పుడు వేస్తారా? తప్పకుండా సార్, మీరు అవకాశం ఇస్తే తప్పకుండా సార్. సరే, నిజంగా నాకు ఒక డ్రామాలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్, కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చింది ఆ పాత్ర. అయితే మీరేంటి, మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరు ఊళ్ళలోకి వెళ్ళి వేయాలంటే మీరు ఎట్లా చేస్తారు? డేస్ కుదురుతాయి మీకు? కుదరవు. అదే దాని కుదరదు, చూసుకుంటుంది సార్ సమయం వచ్చినప్పుడు. నిజంగా చేస్తారంటే ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్. ఐఎమ్ సీరియస్ సార్, తప్పకుండా. దట్ బి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు అన్నీ చేయడం, చిన్నపిల్లలాగా అన్నీ చూసి నేర్చుకుని. పుస్తకంలో సార్ ఐ లవ్ యూ అని ఒక నాటిక ఉంటుంది, చదవండి. అది దాని ఒరిజినల్ నేమ్ వ్యక్తావ్యక్తం, అదే ఉంచమంటున్నారు అందరూ. ఇప్పుడు నేను ఐ లవ్ యూ అని మార్చి పెట్టాను, ఆ వ్యక్తావ్యక్తమే ఉంచమని అడుగుతున్నారు అందరూ. చదవండి ఒకసారి, అన్నీ చదవండి, అది కూడా చదవండి మెయిన్. అయితే మీరు దర్శకత్వం చేయరా సార్? నాటకాలు ఆఫ్ కోర్స్ డైరెక్ట్ చేయొచ్చు, బట్ ఐఎమ్ సేయింగ్ సినిమా దర్శకత్వం. సినిమాలో నాకు ఒక్కసారి అవకాశం వచ్చిందంటే, నాకు అవకాశం రాలేదండి, ఎవరు అడగలేదు నన్ను. నేను అడగను, వేషాలు కూడా నేను వేయలేదు కదా సినిమాల్లో. అవును, 1-2 సినిమాల్లో కనిపించా, కానీ వేషాలు వేయలేదు, ఎవరు అడగలేదు నన్ను. తెర వెనక శక్తిగా ఉండిపోయారు అలా. బాగుంది సార్, అద్భుతంగా మీరు మీ చాలా స్పష్టమైన అభిప్రాయాలు, మీ స్పష్టమైన, అంటే ఎక్కడ ఓవర్ లేకుండా క్లుప్తంగా ప్రతి సన్నివేశాన్ని మీరు మీ జీవితంలో ఇంటిగ్రేట్ చేసుకున్న పద్ధతి మాకు చాలా
స్ఫూర్తి. సో ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ వాట్ సార్? ఇంతే, ఎవరైనా వస్తే సినిమా రాస్తానని రాయని చెప్పట్లేదు. ఎవరైనా వస్తే రాస్తాను, తప్పకుండా రాస్తాను. ఇప్పుడు మా అమ్మాయి వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఏమంటారు వెబ్ మూవీస్కి వాటికి అమ్మాయి ఇప్పుడు వర్క్ చేస్తుంది. తను డాక్టర్. సో మా అబ్బాయి సినిమా ఫీల్డ్లోనే ఉన్నాడు. వాడు డైరెక్టర్ అండ్ యాక్టరు. కొన్ని చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ చేసింది. సో అందరూ ఇదే లైన్లో కళారంగంలో ఉన్నారు. తను డాక్టరు, కానీ తను ఇటు వస్తానంటుంది. మంచి భక్తిపరమైన సినిమా, అద్భుతమైన భక్తి పండించే సినిమా భక్తి. అది సార్, మా అడక్కపోతే నన్ను కొట్టేస్తారు ప్రేక్షకులు. హిమక్రీములు అనే ప్రయోగం అసలు ఎక్కడొచ్చింది సార్ మీకు? హిమక్రీములు ఎందుకు వచ్చిందంటే, ఐస్ క్రీములు అనాలి కానీ ఈయన దేవుడు కదా ఎవడు, ఐస్ క్రీమ్ని ఇంగ్లీష్లో మాట్లాడితే ఏం బాగుంటుంది కాబట్టి హిమం అందామని. మరి హిమం అంటే మరి క్రీములకి ఏమన్నది, అదే ఉంచేద్దాం. హిమక్రీములు సో యూత్కి టచ్ అవుతుంది, ఇటు అటు అది మైథలాజికల్ టచ్ ఇచ్చినట్టు ఉంటుందని హిమక్రీములు అని పెట్టా. క్లిక్ అయింది. చాలామంది షాపులు పెట్టేశారండి ఆ పేరుతోటి, హిమక్రీములు షాపులు అని పెట్టారు. నాటకాలలో నాకు అలహాబాద్ నాట్య సంఘ్ అని ఒకటి ఉంది కలకటాలో. వాళ్ళు 1984లోనే ఎప్పుడో ఆల్ ఇండియా నాటకాల పోటీలు పెట్టాడు. ఇక్కడ అంటే అన్ని భాషల నుంచి కాంపిటీషన్స్ వస్తాయి నాటకాలు పోటీకి. దాంట్లో నాకు ఉత్తమ రచయిత వచ్చింది, యవ్వనిచే జనించు అనే నాటికి. అట్లాగే నాది కుందేటి కొమ్మని ఒక నాటికి ఉంది. ఆ నాటికి ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ అయింది. రీసెంట్గా మనం 2016లోనో 2017లోనో మోడీ గారు చూశారు నాటికి మొత్తం హిందీలో. అది 2016లో 2017లోనో జరిగిన యూత్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, ఆల్ ఇండియా యూత్ ఫెస్టివల్, అక్కడ అది వచ్చింది. అలా నా నాటికని ఒకటి సినిమా చేశాం, చలాకీ మొగుడు చేదస్త పెళ్ళాం అనే సినిమా. అది నా నాటికే. అది కానీ నాటక రంగం అంటే సార్ ఇన్స్టెంట్ ఇది ఉండదు కదా అక్కడ. ఇన్స్టెంట్గా మీకు పొందే తృప్తి కానీ, ఆ నాటకం ప్రదర్శన అయినప్పుడు లేదా రాసినప్పుడు అది ప్రచురితం అంటే అది అయిపోతుంది. సినిమా అంటే అదొక హంగు, దానికి ఒక కొన్ని రోజులు ఆడడం, దాని ఫీడ్బ్యాక్ రావడం, ఒక మాస్ మీడియం. ఇప్పుడు ఒక పెద్ద ఎవరు చెప్పారు, టీవీలో మనుషులు ఇంత చూపిస్తుంది, స్క్రీను చాలా పెద్దది చూపిస్తుంది. మనిషిని ఉన్నదన్నట్టు చూపించేది నాటకమే. మనం ఎంత ఉన్నామో అంతే కనపడతాం, ఎక్కువ కనపడం తక్కువ కనపడం అని ఒక పెద్ద మనిషి ఎవరో చెప్పారు పూర్వం. నాటకంలో ఒక గొప్ప అనుభూతి ఏంటంటే, మనం వర్క్ చేసిన తర్వాత నాటకం చేస్తుంటే మనం అక్కడ ఉంటాం ప్రేక్షకుడు రియాక్షన్ తోటి. సినిమాలో ఉండంగా ఎప్పుడో రాసింది మీరు అడుగుతున్నారు. ఇప్పుడు నేను అది తలుచుకుని గిల్లుకుని నేను నవ్వుకోవాలి అంతే. నాటకంలో అది కాదే, ప్రత్యక్షమైన డైరెక్ట్ లింక్. ఇక్కడ నేను డైలాగ్ చెప్పాను అనుకోండి, చప్పట్లు కొడుతున్నాడు వాడు. అది అలా ఆస్వాదించి మళ్ళీ నేను కూడా చెప్తున్నా. ఆ అనుభూతి మీకు ఇప్పుడు మీరు కచేరీలు చేసేవాళ్ళకి మీ తెలియదే ఉంది. అవును, మీరు డైరెక్ట్ కచేరీ చేసినప్పుడు నేను రికార్డెడ్ వినేదానికి తేడా లేదు. ఒక పెద్ద సంగతి వేసామంటే అన్నారు అనుకోండి, ఆడియన్స్ కూర్చుని వెంటనే మీకు ఇంకోటి పలుకుతుంది. లైక్ దట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్కి దాని వాల్యూ దానికి ఉంది. మరి ఇప్పుడు నాటకానికి కథాంశాలు ఎలా మీకు ఇక్కడ కరెక్ట్ పాయింట్కి వచ్చాం. టీవీలో వాళ్ళ టీఆర్పీల కోసం తీయమంటారు, చేయమంటారు. సినిమాలలో వాళ్ళు పెట్టిన డబ్బుల కోసం కథలు. వాళ్ళకి ఆ హీరో ఏం చేస్తే జనం చూస్తారో, వాళ్ళకి డబ్బులు ఎంత వస్తాయో అని చేయించుకుంటారు. ఒక్క నాటకమే రచయిత ఏమనుకుంటున్నాడు సమాజం పట్ల, సమాజం పట్ల ఉన్న బాధ్యత ఏంటి రచయితకి, కళాకారులకి, అది చెప్పగలిగినటువంటి రచయిత చెప్పగలిగినటువంటి ఒక మాధ్యమం నాటకం. సినిమాలో కాదు, దీంట్లో కాదు. సినిమా అయితే ఆర్ట్ ఫిల్మ్ తీయాలి, మళ్ళీ దానికి కూడా డబ్బు కావాలి. అవును, అది పెట్టేవాడు కావాలి. వాళ్ళకు కూడా అవార్డు రాకపోతే మళ్ళీ వాడు పోతాడు. అదే కనుక ఇది అలా కాదు. ఒక సబ్జెక్ట్ చెప్పాము, ఆ సబ్జెక్ట్ ఖచ్చితంగా చెప్పాలంటే నాటకంలోనే చెప్పగలం.
బహుశా దానివల్ల ఖర్చు ఎక్కువ తక్కువ లేకపోవడం వల్ల అవ్వచ్చు. కాబట్టి మరి కథాంశాలు ఇతివృత్తాలు ఉదాహరణకి మీకు ఏ అంశాలు మిమ్మల్ని కదిలిస్తాయి? ఇప్పుడు ఇప్పుడు కదిలించి ఒకసారి కదిలించేస్తే మనం అన్ని రాసేయడం కాదు కదా, అప్పటికి కొత్త కొత్త కదిలిస్తుంటాయి. కొత్త కొత్త కదిలిస్తుంటాయి. అంటే ఎక్కువ ప్రేమ కథలు అవి నమ్ముతారు సార్ మీరు? నేను కుప్పం దగ్గర కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని ఉంది. ఇటు కుప్పం అయితే అటు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. ఆ మధ్యలో పనిచేసా, కేజీఎఫ్. ఆ మధ్యలో ఒక విలేజ్లో పనిచేసా. ఆ విలేజ్ పేరు రాళ్ళ బూదుగూరు. మనకి బిఆర్ పంతులు అని ఒక ఆయన ఉన్నాడు పూర్వం డైరెక్టర్, ఆయన ఆ ఊరు బూదుగూరు రామన్న పంతులు ఆయన పేరు. ఆ ఊళ్ళో బ్యాంక్ ఉద్యోగం చేసినప్పుడు మా ఊరికి 4 కిలోమీటర్లో కర్ణాటక బార్డర్, 9 కిలోమీటర్లో కేజీఎఫ్. అప్పుడప్పుడు వెళ్ళి వస్తుండేవాడు, బ్యాంక్ పని మీద వెళ్ళి వస్తేవాడు బ్యాంక్కి. వెళ్ళి వచ్చేటప్పుడు ఏం జరిగేదంటే మధ్యలో ఒక పిల్లర్స్ ఉన్నాయి, కమాన్. ఈ కమాన్ మీద ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఏమన్నా మైసూర్ స్టేట్ అని ఉండేది, పాతకాలం రాళ్ళు అవి. అటు నుంచి వచ్చేటప్పుడు ఆంధ్ర అని ఉండేది. ఈ బైక్లో వెళ్ళేవాళ్ళం, బైక్ చూసేవాళ్ళం. ప్రతిసారి అనేవాడు నేను, ఇదేంటండి గొడవ, ఇక్కడ వాళ్ళు ఈ పక్కన వాళ్ళు ఇచ్చుకుంటున్నారు పిల్లల్ని, ఆ పక్కన వాళ్ళు అక్కడే ఇచ్చుకుంటున్నారు, వీళ్ళు వచ్చి శ్రీకాకుళంలో పిల్లల్ని ఇవ్వట్లేదు కదా, అంత మాత్రానికి మీరు వేరు మేము వేరు అని ఇది వెక్కిరించట్లేదా ఈ కమాను అని అనిపించేది. కానీ ఆర్థిక సౌలభ్యం, పరిపాలన సౌలభ్యం అది వేరే విషయం పెట్టారు. బట్ నాకు అలా ఫీలింగ్ అనిపించి కుందెట్టుకోమన్నట్టుగా రాశాను. ఆర్థికపరమైనటువంటి వాటికో పరిపాలన సౌలభ్యానికో మీరు బార్డర్ ఏర్పరచుకోండి, కానీ హ్యూమన్ రిలేషన్స్ మధ్య కాదు. అది ఆ హ్యూమన్ రిలేషన్షిప్ అది ఉండాలి అనే ఒక దీన్ని తీసుకుని అక్కడ రాశా. చెప్తున్నా, అలాంటి ఇన్స్పిరేషన్స్ కొన్ని వచ్చినప్పుడు రాస్తాను. సో మరి అందరికీ చాలా డ్రమాటిక్ ఇన్సిడెంట్స్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి లైఫ్లో. సో మీ కథ మీరు రాసుకోవాలంటే మీరు ఎలా అంటే మీకు ఒక నేపథ్యం ఉండింది, ఆ నేపథ్యం నుంచి మొదలయ్యి ఇటు 2-3 అవకాశాలు వస్తే వాటిలో కన్వీనియన్స్ అనే ఒక దీంతో మీరు రచయితగా మలుచుకున్నారు, అక్కడ క్లిక్ అయిపోయారు, అదే మిమ్మల్ని నడిపించింది. అది విధిరాత అంటారా, లేకపోతే మీరు తీసుకున్న నిర్ణయం అంటారా? ఎలా చూసుకుంటారు జీవితాన్ని? సో ఆర్థికపరమైన అలాగా అనుభవించాను నేను. అనుభవించిన తర్వాత నా దగ్గర బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. బ్యాంక్ ఉద్యోగం ఆ రోజుల్లో చాలా పెద్ద విషయం. అవును, స్థిరత్వానికి అది నాకు ఫ్లూగ్గా వచ్చింది. అది ఫ్లూగ్గా వచ్చిందా? ఫ్లూగ్గా వచ్చింది. అఫ్కోర్స్ ఎగ్జామ్ రాశాను, కానీ కుటుంబాలకి మంచి ఉద్యోగం అంటే బ్యాంక్ ఉద్యోగం అని చెప్పి బ్యాంక్ అంటే పిల్లలు ఇచ్చేవాడు అప్పుడు. అదే ఎల్ఐసి కానీ బ్యాంక్ కానీ అది ఇలాంటివన్నీ. అవును, ఎల్ఐసిలో పనిచేసేవాళ్ళు కూడా మానేసి బ్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు బ్యాంకుల ఉద్యోగాలకి. అట్లా బ్యాంక్ ఉద్యోగం అంటే అప్పుడు క్రేజ్. అంటే ఎందుకు అడుగుతున్నారు సార్, మీ నాటకాల కథలు మీకు ఎక్కడెక్కడి నుంచి స్ఫూర్తి వస్తుంది అంటే మనం చూసిన జీవితం బట్టి. మీరు ఐ లవ్ యూ అని రాశారు, మీరు ఐ లవ్ యూ అనే కాన్సెప్ట్ నమ్ముతారా సార్ యాజ్ రచయితగా? ప్రేమ పెళ్ళేనది. ఓహో, ఇది సీక్రెట్. లవ్ మ్యారేజ్, యుద్ధాలు అన్నీ. ఓహో, ఎలా సార్? మరి నేను ఉద్యోగరీత్యా కర్నూలు వెళ్ళా, కర్నూలులో జాబ్ చేస్తున్నాను. నా పనిలో నేను ఉన్నా, ఒకడు వచ్చి మా సిస్టర్ అవుతారండి, కవితలు రాస్తారు, చూస్తారా కవితలు అని ఇచ్చాడు బుక్ ఒకటి. చదివాను, బాగానే ఉన్నాయి అనిపించింది. అమ్మాయివి కదా, బాగానే ఉన్నాయి. ఓ, అంటే అమ్మాయికి చాలే అనుకున్నారు అయితే. అమ్మాయి వస్తుంది కాబట్టి బాగుందిలే అనుకున్నా. బాగానే ఉన్నాయి అని చెప్పి అతనితోటి. ఎవరు ఆవిడ నేనేం అడగల, బాగానే ఉన్నాయి, అయిపోయింది. ఒకరోజు నేను గుంటూరు నుంచి కర్నూలు వెళ్తున్నా. గుంటూరు మా ఊరు. ట్రైన్ ఎక్కాను, దిగిన తర్వాత కాఫీ తాగాలంటే అక్కడెక్కడికో పోవాలి, ద్రోణాచలంలో. అక్కడ ట్రైన్ మారాలి కర్నూలుకి. దిగిన తర్వాత ఎవరో 2 లేడీస్కి నిలబడ్డారు నా అమ్మాయిలు. సూట్ కేసు అక్కడ పెట్టి చూస్తుంటారని అడిగా. అని వెళ్ళి సిగరెట్ కాల్చుకోవడం ఆ పనులు చేసుకుని వచ్చా. అందులో ఒక 2 అమ్మాయిల్లో ఒక ఈవిడే. ఓహో, అయితే మ్యాజిక్ ఎవరో పైన రాశాడు అది. సరే కూర్చున్నాక ఈవిడ కవిత, అప్పుడు ఈవిడే అనేది మాటల సందర్భంలో నేను బ్యాంకులో పనిచేస్తాం ఇట్లా సందర్భంలో తెలిసింది ఏంటంటే, ఆ రోజు నేను కవితలు చదివాన పుస్తకం అది ఈవిడ రాసింది. ఇప్పుడు ఏమైనా చెప్పండి అంటాను. వీడెవడే పాచిమొహం వేసుకుని ఇప్పుడు చెప్పమంటాడు కవితలని వాళ్ళు తిట్టుకున్నారట. పొద్దున్న నసగాడు దొరికాడు మనకి. పొద్దున్నే సూర్యోదయం అవుతోంది, చూసి ఏమైనా చెప్పండి అంటాను నేను.
మనకేంటి కుజేది అమ్మాయి కదా కొంచెం మన గోళ మనకు ఉంటుంది, అంతే. అట్లా ఉద్దేశంలో మనం కదిలించాం. ఆవిడ ఏంటంటే ఇదేంటి పొద్దున్న ఇంత నసగాడు చంపేస్తున్నాడు, పళ్ళన్న బ్రష్ చేసుకోలేదు. సరే ఈ సందర్భంలో తెలిసింది ఏంటంటే మీ ఇల్లు ఎక్కడ అడిగా, చెప్పింది. వెళ్ళిపోయా ఇంటికి, వెళ్ళిపోయా. ఓ సాయంత్రం పూట వెళ్తే వాళ్ళ నాన్నగారు ఉన్నారు, పరిచయం చేసుకున్నాను. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ నాన్నగారు మా తాతగారి శిష్యుడు. ఓహో. మా తాతగారు ఎవరు, వింజమూరి వరదరాజయ్య గారు అని ఆల్ ఇండియా రేడియోలో ఇక్కడ ప్రొడ్యూసర్ చేశారు, హైదరాబాద్లో చేసింది ఆయన. అంటే మా నాయనమ్మ గారి తమ్ముడు, ఆయనకి శిష్యుడు ఈయన మా మామగారు. సో గురు పరంపర నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి నేను చాలా గొప్ప కనపడ్డా ఆయన. నాకు గౌరవించే స్థాయికి వచ్చేసాను. ఎవరు బాబు నువ్వు అనే అక్కడి నుంచి రండి సార్ కూర్చుంటే అనేదే అనే పద్ధతికి వచ్చాను. నా పొజిషన్ మారిపోయింది. ఇది బాగానే ఉందను. అప్పటి నుంచి రావడం నెమ్మదిగా లైన్లో పెట్టేసుకున్నాక తను ప్రేమించింది, నేను ప్రేమించాను. ఎలా తెలిసింది సార్ ప్రేమించారని? ఎట్లా అంటే ఫోన్లు మాడుకోవటం. ఈ ఫోన్లో ఎక్కువసేపు మాడుకోవడం వల్ల అభిప్రాయాలు ఎక్స్చేంజ్ చేసుకోవడాలు, మైనస్లన్నీ దాచుకోవడాలు, ప్లస్లన్నీ చెప్పుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఆ చెప్పుకునే క్రమంలో మాట్లాడుకుంటూ ఒక రోజున 84 పేజీలు ఉత్తరం రాశా. మీరా? ఆవిడికి ఉన్న ఊళ్ళో ల్యాండ్ ఫోన్లే కదండి అప్పుడు, ఇట్లా కలిసి ఒక రావడం లేదు అమ్మాయిలు. 84 పేజీలా సార్ ఉత్తరం? ఒక బుక్లో రాసేది అనమాట. రాసి పంపించా. ఆ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, టప్పును పడిపోయింది కింద, పట్టం పడిన వాళ్ళు పడిపోయింది. అద్భుతం సార్. ఇప్పుడు మీ మొహంలో కూడా చిన్న స్పార్క్ వచ్చింది దాని నుంచి. మరి కదా. సరే వెళ్ళి ఒక రోజు సాయంత్రం వెళ్ళి అడిగాను వాళ్ళ ఫాదర్ని, మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. అట్లా అయిపోయిన గంట తర్వాత మామూలు మిస్ అయ్యారు. ఆయన ఫ్రీజ్ అయిపోయారు. ఊహించలే వాళ్ళ అమ్మాయి ఎట్లా చేస్తుందని, ప్రేమిస్తుందని వాళ్ళ అమ్మాయి. తర్వాత చెప్తాను బాబు. అది గడువు పెట్టారు, ఆ గడువులో వెళ్ళాం మళ్ళా. అంటే ఓకే, కానీ 3 సంవత్సరాలు ఆగాలి. ఇప్పుడు ఫైనల్ ఇయర్స్ అవుతుంది. సో ఇంకో 2 ఏళ్ళు అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయ్యాక అప్పుడు ఓకే, అప్పుడైతే ఓకే నాకు అన్నారు ఆయన. సరే అండి అన్న 3 నెలలకి అలా పిలిపించి నన్ను, లేదు రేపు మార్చిలో ముహూర్తాలు పెట్టు అన్నారా? టెస్ట్ చేశారు మిమ్మల్ని? అది టెస్ట్ చేశారు. ప్రేమ అనుకున్నాక ఇంకెందుకు ఆలస్యం చేయటం అనుకుంటాం ఇంకా మనం. అవును, అంతేగా. మీరు చెప్తుంటే సార్, మీరు వెళ్ళి అడిగినప్పుడు నాకు ఆ శంకర శాస్త్రి గారి అదే నాకు గుర్తొచ్చింది. సామజవరగమన అంటూ. ఇక్కడ చూడండి ఎట్లా ఉంది రియాక్షన్. ఇక్కడ ఓకే, మా ఇంట్లో ఉందిగా, మా ఇంట్లో ఒప్పుకోలే. ఎందుకు? శాఖాభేదం. మేము శ్రీ వైష్ణవులం, వాళ్ళు బ్రాహ్మణులు. ఒప్పుకోలేదు. ఒప్పుకోపోతే అక్కడ ఇంటర్వెల్ బ్యాంక్ మా ఫాదర్ ఒక్కళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళు ఎవరు వచ్చినా రాకపోయినా నేను వచ్చి పెళ్లి చేస్తారని ధైర్యం చెప్పి నాకు. సరే మేనమామ, బుజ్జిమామ అంటాం, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్, ఆయన సపోర్ట్ చేశారు. మా మదర్ ఒప్పుకోలేదు అసలు. మా మేనమామ ఆయన సపోర్ట్ చేశారు. ఏంటక్క ఇవాళ రోజు ఏమిటి బ్రాహ్మణులు అయ్యండి శాఖ మార్పుతోటే ఇంత దానికేం మరి కాదు సార్. శాఖ మార్పు ఏం పెద్ద విషయం కాదు కదా. కాదు, కానీ ఉందిగా పట్టింపు. ఆ రోజుల్లో ఉండేది బాగా ఉంది, ఈ రోజుల్లోనూ ఉంది. ఉంది 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 కానీ అదే ఉన్న వాళ్ళకి పట్టించుకోడు అన్నారు. అప్పటికేంటంటే అంతా దివాకర్ బాబు అనేవాడు, దివాకర్ అన్నవాడు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నట్ట స్మార్తల అమ్మాయిని అని. ఎలా ఉంటుంది ఆ అమ్మాయి, ఎంత గొప్ప అందగత్త కాకపోతే వీడి లవ్లో పడ్డాడు, వీళ్ళు ఒప్పుకున్నారు, అసలు వీళ్ళు పెళ్ళి ఎంత చేస్తారని విరగబడి వచ్చేసారు జనం పెళ్ళికి. ఒప్పుకొని వాళ్ళు
బస్సుల్లో వేసుకుని తీసుకెళ్ళాము జనాన్ని. ఆ విధంగా అంకితమైపోయిన జీవితం. అండ్ మీకు గొప్ప సపోర్ట్ కదా సార్ వారు, చాలా చాలా సపోర్టు, చాలా చాలా దానికి అలాగే ఎండ్ లేదు ఇంకా. విధి చేసిన పెళ్ళి, భగవంతుడి ఆశీస్సులతో జరిగిన పెళ్ళి. లేకపోతే ఆవిడే ఎందుకు నిలబడారు సార్ ఆ రోజు స్టేషన్లో? చెప్పండి. ఆవిడ ఇంకో వాళ్ళ మీ పెట్టె చూసుకోవడానికి అది సింబాలిక్ కాకపోతే చెప్పండి, ఇకపై మీ పెట్టె నేనే చూసుకుంటా అని. బా అసలు మొత్తం కాన్వర్జేషన్లో నేను ఎంజాయ్ చేసిన బిగ్గెస్ట్ ఎపిసోడ్ ఇది సార్. మీరు చెప్పిన పద్ధతి అసలు కళ్ళ కట్టినట్టు. నేను ఆ స్టేషన్కి వెళ్ళిపోయాను, మొత్తం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళ ఇల్లు, కానీ మీరు వెళ్ళి అడగడం అని కళ్ళకు కట్టినట్టు చెప్పేశారు సార్. చెప్పగానే అసలు ముఖం చూడాలి ఫస్ట్. నేను చెప్పగానే మొహం నవ్వుతూ ఇప్పుడు నవ్వుతుంటారు ఆయన. అంటే ఏమని చెప్పారు మీరు? నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నా అలా చెప్పారు ఓపెన్గా? మేము ఏమైనా ప్రేమిస్తున్నాను, ఆవిడ కూడా పిలవండి అన్నా. అంటే వాళ్ళ ఆవిడ పిలిచారు ఆయన. చిన్న కన్ఫ్యూషన్ బాబోయ్. మీ అమ్మాయిని పిలవండి. సరే వచ్చింది, వచ్చి గుమ్మ దగ్గర నిలబడింది. అంటే నేను లోపల అడిగి ఆవిడ ఒప్పుకోలేదు అంటే అందుకని ఎదురుకుండా చెప్దామని పిలిపించా. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, తనకు కూడా నేనంటే ఇష్టమే, అడగండి అని ఎదురుకుండా పెట్టి అలా చూశారు ఆయన. శంకర్ శాస్త్రిలా గారు ఈవిడలా తలకే ఉంచుకుంది. సరే బాబు నేను తర్వాత చెప్తాను ఆయన. నెక్స్ట్ సీన్ జరగాలి అక్కడ, మనం వెళ్ళిపోతాం, మనం వెళ్ళిపోవాలి, మనం ఉండకూడదు సీన్లో. వెళ్ళిపోయాను. తిట్టారో కోపడ్డారో మాట్లాడారో ఏవో ఆవిడ చెప్పాలి అవన్నీ. సరే తర్వాత సండే నాడు వెళ్ళేసరికి వీళ్ళు ఏదో ప్రోగ్రామ్కి వెళ్తున్నారు, పాట కచేరికి. దీనికో ముగ్గురు తయారైపోయారు, తల్లి తండ్రి కూతురు. పాట కచేరికి దీనికి వెళ్తున్నారు, రెడీ అయిపోయారు. వెళ్ళేసరికి ఈవిడ ఇట్లా అంది లోపల నుంచి. ఒప్పుకున్నారు, అర్థమైపోయింది. ఏంటంటే ఇట్లా బాబు 3 ఏళ్ళు ఆగాలి అది ఢామని ఇంటర్వెల్ బ్యాంక్ అక్కడ పడింది. సరేనండి అన్న. అదే మీరు ఓకే కానీ చెప్తున్నా జనరలీ. కానీ ఆయన టెస్ట్ చేశారు, మీరు చూసారా ఎలా? సరే అన్న, అలాగే వెనకేం చేస్తాం కాదండి, ఇప్పుడు చేయండి అంటావా? చదువు చెప్పారు కదా, చదువు ఫైనల్ ఇయర్ ఆవిడ, ఫైనల్ ఇయర్ అవ్వాలి, సెకండ్ నెక్స్ట్ పీజీ చేయాలి. సర్లే అన్న. ఇప్పుడు పీజీ చేశారా సార్ తర్వాత ఆవిడ? మీలో పిహెచ్డి చేశారు బేసిక్గా మీపై, అంతే కదా మేడం? మొత్తం బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. అంటే యూ లివ్డ్ విత్ కరేజ్, కన్విక్షన్. ఇంకేం చెప్పాలి సార్, డ్రైవ్, అదే కదా బ్యూటీ, హ్యూమర్. చాలా తన లైఫ్ రాకపోతే నేను చాలా డైవర్ట్ అయ్యేవాడేమో, ఏ విధంగా తెలియదు. బట్ తన వల్లనే మీరంతా అంటే ఎదురుగుండా ఉందని కాదు, నిజంగానే. అయితే తన దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే రాయి ఇంకా రాయి ఇంకా రాయి ఇంకా రా ఇంకా రాయి ఇంకా పట్ల అది చేయదు. బికాస్ తను కూడా ఆర్టిస్టే కాబట్టి, ఆర్టిస్ట్ అనే దానికి ఒక మూడ్ ఉంటుందనే దానికి తెలుస్తుంది ఆవిడకి. అవును. కాబట్టి నెవర్ అండ్ ఎవర్ ప్రెషర్ చేయదు రాయమని. ఆ సినిమా కానీ నాటకం కానీ ఏదైనా సరే రాస్తే రాస్తారు, దానికోసం రాయమంటే ఎక్కడి నుంచి రాస్తారు? చాలా గొప్పగా ఉంది సార్. ఇవాళ అందరూ చూసేవాళ్ళకు కూడా అంటే తెలుసో తెలియకో, ఎస్పెషలీ ఒక ఫ్లూయిడ్ ఆర్ట్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు, అంటే అది అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు, కుప్పలు తెప్పలుగా రావచ్చు. ఇలాంటి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి భార్య సపోర్ట్, కుటుంబ సపోర్ట్ చాలా అవసరం, చాలా అవసరం. ఎందుకంటే ఆ మధ్య మధ్యలో గ్యాప్లు వచ్చినప్పుడు ఎక్కడో కొంత ఒక రెస్ట్లెస్నెస్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇవాళ కందిపప్పు కేజీ అంత నాకు తెలియదు, ఇవాళ తెలియదు. 100% నేను నిజం చెప్తున్నా. నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు కొనలేదు. నాకు ఉద్యోగం వచ్చే వరకు మా నాన్న, ఉద్యోగం వచ్చాక హోటల్ తినేవాడిని, తెలియదు. పెళ్ళాక ఆవిడే, నాకు తెలియదు. ఇంతవరకు తెలియదు నాకు. బట్టలు కొనుక్కోవడం తెలియదు, చెప్పులు కొనుక్కోవడం తెలియదు, అన్నీ వారికి ఉంటారు. ఇది వేసుకో అంతే, వేసుకోవటమే. సూపర్ సార్. అలా చూడబట్టి నేను రాయగలిగా. నా బాధ్యత కూడా ఆవిడే మొత్తం. మనది ఎంతవరకు ఏంటి రాసి ఏదో డబ్బులతో ఆవిడ చేతికి ఇచ్చేయటం, అది కూడా ఉందండి మొత్తానికి. అది మీ గొప్పదని కూడా సార్. అంటే వారు ఎంత గొప్పవారో నేను ఇచ్చేస్తా, మొత్తం ఇచ్చేస్తా. మీరంత ఓపెన్ మైండ్తో వారిని స్వీకరించి
సరెండర్ అవ్వడం కూడా గొప్ప కదా సార్. ఇది అక్కడెక్కడ మీ అన్యోన్య దాంపత్యానికి ఒక ఒక అర్థం వస్తుంది. చాలా బాగుంది సార్ వింటుంటే. కృష్ణ గారు విజయ నిర్మల గారి గురించి అలా చెప్తారు సార్ మామూలుగా. ఆయన అంతగా ఆమె చెప్పిన మాట వినేవారు. కానీ నాకు ఫస్ట్ లేరు. అదే సార్, అదే ఓకే సార్. నేనైతే మంచి అండర్స్టాండింగ్ ఉండే కపుల్స్లో అది సార్ అర్థమైంది. సో నెక్స్ట్ మీ నాటక ప్రదర్శనలు ఎక్కడ సార్? ఎక్కడైనా అతి త్వరలో జరగబోతున్నాయా? చెప్తాను మీకు, హైదరాబాద్లో, వేరే ఊళ్ళలో? నేను చెప్తాను. ఇప్పుడు నిన్ననే ఒకటి కంప్లీట్ చేశా, కొత్త నాటకం, మంత్రనగరి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద సబ్జెక్ట్. అయ్య బాబోయ్, అద్భుతం. ఇప్పుడు చాలా ట్రెండింగ్ అది. అవును, అదే రాశాను. అది ఎంతవరకు అవసరం అన్నది సబ్జెక్ట్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సార్ మీరు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఈ మధ్య కొన్ని ఇంటర్వ్యూలు చేస్తే దిమ్మ తిరిగిపోయింది సార్. ఏమేమి జరుగుతోందని చెప్పబడుతుందా మనకి, మన వెనక మన ఆలోచనల్ని, మన అన్నిటినీ ప్రభావితం చేసే ఎంత పెద్ద ఒక కుట్ర జరుగుతోందనే ఒక ఇంకా మనకేమి ఇది ఉండదండి, ఉనికి ఉండకూడదు. అది ఏం చెప్తే చేయాలి, దాన్ని చెప్పుకుంటూ వచ్చి అవసరం ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అవసరం ఉంది. బట్ ఎంతవరకు అంటే అది నీ చేతి గొలుసులో ఉన్న కుక్కతో ఈక్వల్గా ఉండాలి. కుక్క నీ చేతిలో ఎలా ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలా ఉండాలి. ఏ మాత్రం నువ్వు సంధించావా అది యజమాని అనుకుంటుంది, అంతేగా. వన్స్ అది యజమాని అనుకుందంటే ఆ కుక్క నువ్వేం చేయలేవు. కాబట్టి అసలు వద్దని, పూర్తిగా వద్దని చెప్పడం. తను మా అమ్మ చెల్లెలు చదివింది, ఇంకా మా ఆవిడ చదవలేదు, కానీ ఇవి చదివింది. ఇంకా టోటల్గా వద్దు అని చెప్పడం లేదు, కావాలి. ఏదైనా ఒక విషయం ఇది బ్యాడ్ అని చెప్పడం ఓకే, ఇది గుడ్ అని చెప్పడం ఓకే. ఇది బ్యాడ్ గుడ్ రెండు ఉన్నాయి దీంట్లో, రెండు బ్యాలెన్స్ చేస్తూ రాయాలి. ఓకే. సో కంటెంపరీ సబ్జెక్ట్స్ అన్ని టచ్ చేస్తూ అయితే మరి ఇది చాలా పండుతుంది గ్యారంటీగా. ఇది సినిమాగా రావాలని నా కోరిక సార్. ఎవరో ఎక్కడో పైన అంటే ఈ కాన్సెప్ట్తో మీరు రాసి మేబీ కృష్ణారెడ్డి గారు తీస్తే ఇంకా మరీ అద్భుతం. స్టేజ్ కాన్సెప్ట్ వేరుగా ఉంటుంది, సినిమా కాన్సెప్ట్ వేరుగా. చాలా మంచి కథ చెప్పారు సార్, మనసు నిండిపోయింది. మీరు మీ ఆవిడని కలిసిన పద్ధతి, చెప్పిన కథ, మిగతా విషయాలన్నీ గొప్పగా ఉన్నాయి. ఇది అత్యంత గొప్పగా ఉంది. ఇది లవ్ స్టోరీ అందుకని. సో లవ్ విన్స్ ఓవర్ ఎవ్రీథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. ధన్యవాదాలు. మీకు సాదర నమస్కారాలు. మేడం గారికి కూడా సాదర నమస్కారాలు. థ్యాంక్ యూ.